మార్కెట్లో ఉన్న ఆఫర్స్ తెలుసుకొని కంపేర్ చేసుకోండి. మీ ఫర్నిచర్ ని సరైన రేట్ కి టీక్ అండ్ ఓక్ లో బుక్ చేసుకోండి. బ్రాంచెస్ ఎట్ వేల్చెరి, షోలింగనల్లూరు, OMR, గుడువాంచెరి, పూనమల్లి. ద లాంగెస్ట్ హగ్ ఇన్ ద వరల్డ్ అంటే వెన్ అఖిల్ హగ్డ్ మోనల్ అని వస్తుంది గూగుల్లో. ఎంతసేపు హగ్ చేసుకున్నారు మీరు? ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ నిజమే చెప్పాలి. ప్రామిస్ మీ దట్ యు విల్ సే ది ట్రూత్. yes ఓకే. సో ఎట్లాంటి వైబ్ ఉండేది మోనల్ హగ్ తో? ఆబ్వియస్లీ ఉంది ఆ కనెక్షన్. అండ్ ఫోన్స్ లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఇఫ్ సమ్మన్ డస్ దట్ థింగ్ మై హార్ట్ అసలు తక్కువలేదు. మోనల్ సరే చెప్పిన చేస్తున్నావు కరెక్ట్గా. అంటే ఎవరైనా మోనల్ ఏమన్నా అంటే నాకు పిచ్చ కోపం వస్తుంది. సో అభిజిత్ తో గొడవ రావడానికి మెయిన్ కారణం మోనాలే అని చాలా మంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఫస్ట్ నేను అడగక ముందు ఫస్ట్ ఆయనని నేను ఏమడిగినా అంటే అఖిల్ చాలా లవర్ బాయా? అది నీకే తెలియదు. లైక్ ద ఫ్లర్టింగ్. ఒక అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తే తప్పేం లేదు దాంట్లో. కాదు, ఏదో మాట్లాడాలి అని స్పెసిఫిక్ గా వచ్చాక నేను మాట్లాడతాను అని చెప్పారు మోనాల్. అది మీరే అడగండి మోనల్ని, నన్ను ఎందుకు అడుగుతున్నారు, మాట్లాడిండా అని అడగండి. లెటెస్ట్ చింపే దాంట్లో మోనల్ చెప్పిన సీక్రెట్ అదొక సీక్రెటా? నాకు అనిపించింది భయ్, నాకు అనిపించింది ఈరోజు సీక్రెట్. నాట్ అట్ ఆల్ పార్షియాలిటీ. సోహెల్ ఎక్కువ సాక్రిఫైస్ చేశాడు. ఏ సాక్రిఫైస్ ఏం చేసిండు నాకు అర్థం కాదు. అభిజిత్ తో గొడవలు లేకపోతే అఖిల్ నంబర్ 1 ఉండేవాడు. చిరంజీవి గారు కూడా అన్నారు అఖిలే నంబర్ 1 అని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా. మోనల్ మీకు కాల్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు తెలియనివ్వలేదు అనే ఒక ప్రచారం జరిగింది, అదేంటది? మోనల్ మా మమ్మీకి కాల్ చేసి మోనల్ చెప్పిందంటే మమ్మీకి నేను చెప్పాను. కామన్ ఆడియన్స్ కి ఇట్లాంటి డైలాగ్స్ చెప్పాడంటే డెఫినెట్లీ ఖచ్చితంగా స్క్రిప్టెడ్ అయి ఉంటుంది. నీకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అని చాలా మంది అంటున్నారు. అంటే యు ఆర్ గుడ్. ఓకే, వెన్ యు ఆర్ గుడ్ యు సీ గుడ్. గంగవ్వతో అంత బాగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? Purest soul, I can just say you. దేవి అక్క. Yeah, I used to call her Devi akka. రాహుల్ అండ్ సిద్ధా శుక్లా అంటే రాహుల్ లాగా అసలు కాదే కాదు. కోపంగా ఉండాలి. అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద హాటెస్ట్ కంటెస్టెంట్? హాటెస్ట్ కంటెస్టెంట్. టీవీలలో విలన్, బట్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ద మోస్ట్ డిజైరబుల్ మ్యాన్. కానీ బిగ్ బాస్ లో టాప్ 2 కంటెస్టెంట్ అండ్ ది హార్ట్ థ్రాబ్ ఆఫ్ ఆల్ ది గర్ల్స్. yes, that's అఖిల్ సార్థక్. హాయ్ అఖిల్. Hi. ఎలా ఉన్నావు? I'm good, how are you? ఉన్నావు అనాలా రూ అనాలా? ఉన్నావు అనొచ్చు. You go friendly. సో కంగ్రాచులేషన్స్. Thank you so much. బట్ అసలు బిగ్ బాస్ ఎంటర్ అయిన వెంటనే అప్పటి నుంచే నేను టాప్ 2లో ఉంటా అన్నావు, కానీ టాప్ 1లో ఉంటాను, విన్నర్ అవుతానని ఎందుకు అనుకోలే? అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడ అయిపోతుందేమో అని చెప్పి ఐ వాజ్ లైక్ టాప్ 2. అది ఎందుకు వచ్చేసింది కూడా నా నోట్లకి ఆ మూమెంట్. ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు సే దట్ లైన్. టక్మన్ నోట్లకి టక్మన్ వచ్చేసింది. దట్ హ్యాపెండ్. అసలు ఫస్ట్ బిగ్ బాస్, హౌ డిడ్ దట్ హ్యాపెన్? Big Boss happened season 3 they said that because of other TV actors they couldn't take me. Already TV actors iddaru unnaru, so next season we are thinking. So వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, మీరు వాళ్ళని అప్రోచ్ అయ్యారా? వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, but I was in touch with them, is this season happening or something like that, but they were like, we let you know అని చెప్పి. All of a sudden I got a call from Ma and they were like, I think so this season you're there, we need to go for a call and everything, interview. I said okay fine, we'll go. ఇంటర్వ్యూస్ కూడా 3 ఇంటర్వ్యూస్ అవుతాయి. దాని తర్వాతనే ఇఫ్ యూ దే లైక్ యూ దే విల్ టేక్ యూ, అదర్వైజ్ నో. సో బిగ్ బాస్కి సెలెక్ట్ అయ్యారు, వెళ్తున్నాను అని తెలిసిన తర్వాత, ఫైనల్ అయిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? మై రియాక్షన్ వాజ్ లైక్ అసలు మామూలు పీక్స్లో లేకుండే అంటారు. నాకు ఎవరికి చెప్పలే, బేసికలీ షేర్ చేస్తే ఇంకా రియాక్షన్ ఎక్కువ తెలుస్తుంది కదా. ఐ వాజ్ నా లోపట్నే నేనే ఖుషిగా రోజు ఎట్లాంటి బట్టలు ఐ థింక్ సో డూ షాపింగ్ అండ్ ఎవ్రీథింగ్. కొన్ని చూజీ అయినా కొన్ని దగ్గర లైక్ ఐ థింక్ సో ఇట్లాంటివి వేసుకుందాం మనం, మన ట్రెండ్ ఎక్కువ కరెక్ట్గా చూపిస్తాం. వేరే పోట్రీ ఎక్కువ అవ్వలేదు, సీరియల్స్లో చూపించిన ఛాన్స్ ఉండదు. దే విల్ గివ్ యూ దిస్, ఇదే వేసుకోవాలి అని చెప్పి. ఐ ఫెల్ లైక్ నేను బయట ఎట్లా రెడీ అయితే ఐ షుడ్ డెఫినెట్లీ ట్రై దట్ థింగ్ అని చెప్పి నేను నా వెబ్సైట్స్ ఏవైతే ఎప్పుడు రెగ్యులర్గా కొంటుండేనో ఆ వెబ్సైట్లోకి షాపింగ్ చేయడం అన్నా, లేకపోతే నెక్స్ట్ ఎట్లా పోట్రీ అవుతాం మనం, మంచి గుడ్ డ్రెస్సెస్ వేసుకుందాం
సో ఐ వెంట్ విత్ మై ఓన్ ఫ్లో, అట్లనే వెళ్ళిపోయినా. మీ మదర్ ఇంటర్వ్యూస్ కానీ ఆర్ మీ బ్యాక్గ్రౌండ్లో మీరంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చెప్తారంటే అఖిల్కి బిగ్ బాస్ అంటే ఇష్టం, హిందీ బిగ్ బాస్ కూడా ఫుల్ చూసేవాడు, సిద్ధార్థ్ శుక్లాకి పెద్ద ఫ్యాన్ అని. సో అది చూసి బిగ్ బాస్ చూసి ప్రిపేర్ అయ్యి చదివేసి బాగా సిద్ధార్థ్ శుక్లాస్ మెంటాలిటీ ఫాలో అవ్వాలి, ఆర్ సిద్ధార్థ్ శుక్లాలా లేదా రాహుల్ సిప్లిగంజ్లా ఉంటే నేను విన్ అవుతాను, అక్కడ వరకు వస్తాను అనే ప్లానింగ్ ఉండేనా? అసలు అట్లాంటిది ప్లానింగ్ లేదు. ఎందుకంటే సిద్ధార్థ్ శుక్లా కనెక్ట్ ఎక్కడైనా అంటే బికాస్ నా మెంటాలిటీ సేమ్ లైక్ హిమ్. యూ గెట్ కనెక్ట్. ఇప్పుడు నాకు కూడా చాలామంది ఎందుకు కనెక్ట్ అయ్యిండ్రు నా మెంటాలిటీ అని చెప్పి, వాళ్ళకి అవ్వాలని కాకుండా అరే ఎక్కడో కనెక్ట్ అవుతున్నాం అంటే ఇట్స్ సమ్వేర్ లైక్ హీ హ్యాస్ దట్ మెంటాలిటీ ఆఫ్ మైండ్. నేను కూడా అట్లనే ఉంటా. 106 days అదే మెంటాలిటీని క్యారీ చేసుకోవాలంటే చాలా కష్టం కూడా, అది అవ్వదు కూడా వల్ల. నేను ఎప్పుడు షూటింగ్ అయిపోతుందా, ఇంటికి వెళ్ళిపోదామా, యాక్టింగ్ ఎంత టైం చేయాలరా బాబు అని అన్నట్టు నేను 106 days క్యారీ చేసి నిద్రలకని లేస్తున్నా యాక్టింగ్ చేయాలంటే అట్లా కాదు. సో బేసికలీ మై యాటిట్యూడ్ ఈస్ లైక్ దట్. సో ఐ థింక్ సో దట్స్ ద థింగ్. అండ్ ఏంది రాహుల్ సిబ్లింగ్ ఏంది, రాహుల్ అండ్ పునర్నవి లాగా, రాహుల్ అండ్ సిద్ధార్థ్ శుక్లా అంటే రాహుల్ లాగా అసలు కాదే కాదు అంటే సరే. ఇఫ్ ఐ వుడ్ హవ్ టేక్ దట్ థింగ్, నా ఎమోషనల్ యాంగిల్ ఎవరికి ఉంది, నేను అలగడం ఎవరిలో ఉంది, ఎవరిలో లేదు కదా నాలో ఇవన్నీ ఎమోషన్స్ అవన్నీ. సో ఐ వాజ్ నాట్ వాళ్ళని చూసి నేర్చుకోవడం ఎందుకు, ఐ వాంట్ బీ అన్ డిఫరెంట్ యూనిక్ థింగ్. సో ఇఫ్ యూ ట్రై దట్ థింగ్, ప్రేక్షకులు కూడా చూసేవాళ్ళు అంటారు ఆల్రెడీ మేము ఇట్లాంటి క్యారెక్టర్ని చూసినాం అని చెప్పి సపోర్ట్ చేయరు, కానీ నాకు సపోర్ట్ చాలా దొరికింది. దే నో దట్ వాట్ am I. సో దే నో ఆల్ ది ఇమోషన్స్ అఖిల్లో ఉన్నాయని చెప్పి. ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఇమోషన్, ఐ థింక్ సో ఇదే ఉందని చెప్పి. అండ్ ఇది ప్లాన్ చేసుకుని వెళ్ళడం అంటే ఎప్పుడో నేను బయటకు వచ్చేస్తా, ఓకే. సో ఆ బేసిస్లో ఐ లిటరలీ ఫెల్ లైక్ జస్ట్ బీ యువర్ సెల్ఫ్, డూ వాట్ హ్యాపెన్స్. అంటే ఆ మూమెంట్కి రియాక్షన్ కూడా నాకు టక్క వస్తుండే, దీనికి రియాక్షన్ ఇదే ఇవ్వాలి మనము అని అసలు రాకపోతుండే. మీరు కొన్ని వీడియోస్ చూస్తే నేనే చూసుకుని వెన్ మోనల్ నామినేషన్స్ ఆర్ సంథింగ్, అవినాష్ వాజ్ షౌటింగ్ అండ్ నా రియాక్షన్ సడన్గా అవినాష్ ఇట్లా చూసి అవన్నీ చూస్తుంటే లిటరలీ దట్ వాజ్ జెన్యూన్. నాకు ఏంది ఊకారు వస్తున్నాడు అని చెప్పి ఇట్లా చూసిన. సో దట్ వాజ్ నాట్ ప్లాన్డ్, అది వచ్చేయడం డైరెక్ట్గా. సో నేను నాలాగా ఉన్నాను కాబట్టి ఐ ఫీల్ లైక్ టిల్ టుడే పీపుల్ ఆర్ లవింగ్ మీ సో మచ్. సో ప్లాన్స్ అవి ఎవ్వరిలాగా కాదు. యా. సో అలాంటి రియాక్షన్స్లో ఒక రియాక్షన్ వాజ్ యా, అది నార్మల్గా క్యాజువల్గా ఉన్న రియాక్షన్ అది. నా ఫేసే అట్లా, నేను అదే చెప్తాను నా ఫ్రెండ్స్తో కూడా కూర్చున్నప్పుడు, వెన్ ఐ బీ అలోన్ ఐ థింక్ సో అది వచ్చేస్తుంది ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అట్లా. బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత చాలా మీమ్స్ వస్తాయి, ట్రోల్స్ అవుతాయి అనే ఒక అవగాహన ఉండేనా? అసలు నేను ట్రోల్స్ గురించి మర్చిపోయినా. బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత గేమ్ బయట ట్రోల్స్ ఏమే, బట్ మీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. అరే ఫన్నీ మీమ్స్ పడుతుండొచ్చు మన మీద అని చెప్పి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ ఇంత ఘనంగా వస్తాయి, ట్రోల్ చేస్తారు, బ్యాడ్గా ట్రోల్ చేస్తారు అని చెప్పి నా విషయంలో నేను అనుకోలే. బట్ అయింది కొన్ని. బయటకు వచ్చిన తర్వాత నేను అవి చూసుకుని అమ్మ ఎంత కష్టపడుతున్నారు ఈ ట్రోల్స్ నా గురించి, వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారు వీళ్ళు, టైం నా కోసం అనే ఒక టైం తీసుకుంటే మేకింగ్ దిస్ ట్రోల్, ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నప్పుడు నాకు మంచిగా అనిపించింది. అరే నా కోసం టైం ఇచ్చేటోళ్ళు నాకు చాలా ఇష్టం, ఇంకా ట్రోల్ చేసుకుంటారు. కానీ నెగిటివ్ ట్రోలింగ్ కరివేపాకు అని కూడా అయింది. సో అది చూసి అండ్ ప్రోటీన్ షేక్, I saw that. That was very funny. Very funny. అసలు కోపం రా. నాకు చూసుకుని కింద బెడ్ మీద నవ్వినా నేను. ఓ వావ్, అది పెట్టారు కూడా ఇట్లా బాక్స్ వచ్చి అది తిని ఇట్లా సగం అట్లా. అరే సగం కూడా నువ్వు ఎందుకు వేసినావు ప్రోటీన్ తీసే, మొత్తమే రాదు. అర్థమైంది అంటే సగం తిని సగం ఇట్లా అయింది పులి, సగం మేక్ అయింది అంటే ఐ లిటరల్లీ ఫెల్ట్ లైక్, అంటే సగం అయిందంటే ఏం తినయింది, ప్రోటీనే తినయింది కదా, మొత్తం పెట్టలేదు నువ్వు, ఇంకో స్కూప్ అయ్యి. ఐ లిటరల్లీ ఫెల్ట్ ఇన్ దట్ వే. సో ఐ టేక్ ఇట్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. ఓకే, ఇట్లా ఈ నెగటివిటీని టక్ కట్, నెగిటివ్ పీపుల్ని, నెగిటివిటీని ఐ కట్ ఇట్ ఆఫ్ సో ఫాస్ట్. కానీ హౌస్లో మాత్రం బాగా అలుగుతాడబ్బా. మంచిది తెలుసు అట్లా అలగడం. అందరిలో ఉంటుంది కానీ చూపించుకోరు. మేము అలగం, మేము ఇట్లుంటాం, నా వల్ల కాదు. అలిగితే అలిగిన, కోపం వస్తే ఏడిస్తే ఏడిచిన. సో ఇట్ ఆల్ వాజ్ జెన్యూన్లీ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. లైక్ నాకు ఏది చేయాలనిపిస్తే అది చేస్తా. నాకు రిగ్రెట్ ఫీలింగ్ ఉండొద్దు. బయటకు వచ్చిన తర్వాత నేను ఎందుకు ఆ మూమెంట్లో అట్లా ఉన్నా, చేసేసేది ఉండే, అలిగేసేది ఉండే, అరిచేసేది ఉండే. సో ఐ డోంట్ ఫీల్ రిగ్రెట్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఏదైనా చూస్తుంటే, క్లిప్స్ చూస్తుంటే కూడా వావ్, ఓ క్యూట్, నైస్ అనిపించింది. అంటే దట్ వాస్ ది ట్రూ ఇమోషన్ విచ్ ఐ
విచ్ ఇట్ వాస్ దేర్ అక్కడ బయట. ఏదో చేయాలని చెప్పి చేయలేదు. సో మోనల్ ఇంటర్వ్యూ తీసుకున్నాను నేను, అండ్ మోనల్ హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా అనిపించింది, తనతో మాట్లాడుతున్నప్పుడు ఒకలాగా అనిపించింది. ఇప్పుడు సేమ్ మీతో మీరు హౌస్లో ఉన్నప్పుడు ఒకలాగా అనిపిస్తుంది, ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఇంకోలా అనిపిస్తుంది. సో వాట్ యూ థింక్, అంటే ఎవరి క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి అనేది మీలో కాదు ఎడిటర్స్ చేతిలో ఉందా, లేకపోతే ఏంటి? మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నాతో మాట్లాడితే? అయ్యో వెరీ ఫ్రెండ్లీ, ఇట్స్ లైక్ ఐఎమ్ టాకింగ్ టు మై బెస్ట్ ఫ్రెండ్ చైతు లాగా అనిపిస్తుంది నాకు కదా. సో ఇక్కడ ఏమైపోయిందంటే నేను నవ్వే సందర్భాలు చాలాసార్లు ఉండే, అది చూపించలేదు. ఓకే, 24 అవర్స్లో వాళ్ళకు కూడా కష్టం అవన్నీ చూపించడం. 1 అవరే టెలికాస్ట్ అవుతుంది కాబట్టి నేను ఎప్పుడు వచ్చే వాళ్ళంతా నాకు స్టేజ్ మీద గెస్ట్ వచ్చే వాళ్ళంతా కాస్త నవ్వబ్బా అంటే నేను అందరు ఇట్లా ముఖాలు చూసి నేను ఎప్పుడు నవ్వుతుంటావు కదా, ఏది నవ్వేడితే బికాస్ ఐఎమ్ వెరీ ఫ్రెండ్లీ. ఐ యూస్ టు జోక్ ఆన్ పీపుల్, యూనో, కమెంట్ చేస్తుండే, నవ్వుకుంటా హెల్దీ వేలో ఫ్లర్ట్ చేస్తుండే, వాట్ ఎవర్. అవన్నీ వేయలే. కోపం అని వేసిండ్రు. ఉంది కోపం, ఐ డూ యాక్సెప్ట్, వస్తుంది నాకు కోపం కూడా. నన్ను గెలికితే కోపం వస్తుంది, నేను వెళ్ళి వాళ్ళని గెలకనే ఉండదు. వాళ్ళు నా సైడ్ నుంచి వస్తే డెఫినెట్లీ ఉంటుంది, బికాస్ ఐ టేక్ ఇట్ టు సెల్ఫ్ రెస్పెక్ట్. ఎక్కడో నువ్వు అట్లా చూపిస్తే నాకు కూడా మస్తుందని చెప్పి. సో ఐ వాజ్ సేమ్, అంటే ఇట్లనే ఉండే ఇంట్లో. మోనల్ది డిఫరెంట్ అనిపించింది నాకు. మోనల్ బయటకు వచ్చిన తర్వాత షీ వాజ్ మోర్ ఎక్స్ప్రెసివ్ అండ్ టాకింగ్ అండ్ ఎవ్రీథింగ్. మోనల్ కన్నా ఇట్లుంటుంటే ఇంట్లో ఇంకా మంచిగా ఉంటుండే అన్న. సో నేను ఇంట్లో ఇట్లున్నానో బయట కూడా అట్లనే ఉన్నా. చూపించే విధానం నేను చూపించలేదు. ఎక్కడో నేను నవ్వేది బాగా కట్ చేసేసినట్టున్నారు. అఖిల్ చాలా లవర్ బాయా? అది నీకే తెలియదు. What did you feel? Like the flirting and healthy flirting is good, really good. It's a healthy flirting should be. అంటే ఒక అమ్మాయి కాంప్లిమెంట్ ఇస్తే తప్పేం లేదు దాంట్లో. ఐ లిటరలీ ఫీల్ దే విల్ గెట్ బూస్డ్ అప్, యూనో, మంచిగా ఫీల్ అవుతారు వాళ్ళు. సో హెల్దీ ఫ్లర్టింగ్ ఇస్ గుడ్. సో తప్పేం లేదు దాంట్లో. మన లిమిట్స్ ఉంటాయి, ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు, అండ్ వాళ్ళు ఎంత తీసుకుంటున్నారో చూసే వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నా. ఓకే. సో స్టార్టింగ్ వీక్స్లో ఎవరితోనూ కనెక్ట్ అవ్వని మీరు గంగవ్వతో అంత బాగా కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఫెల్ట్ జెన్యూన్, యూనో. ఎక్కడ ఏది షీ వాస్ ప్యూరెస్ట్ సోల్, ఐ కెన్ జస్ట్ సే యూ. కరెక్ట్గా ఏది ముఖం కనిపిస్తుంది చెప్పాడు నాకు. ఎందుకో స్ట్రైట్ ఫార్వర్డ్ పీపుల్ ఆర్ సో, యూనో, ఐ ఫీల్ సో గుడ్. సో ముందు ఒకటి వెనకాల ఒకటి మాట్లాడితే నాకు పిచ్చి చిరాకు వస్తుంది. సో స్టార్టింగ్ వీక్లో కనెక్ట్ గంగవ్వతోనే అయింది నాకు. ఎక్కడో, యూనో, నాకు అమ్మ లేదు కాబట్టి ఆ ఫీలింగ్, యూనో, అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది నాకు. అండ్ ఐ ఫెల్ట్ గుడ్ ది వే షీ వాస్ టేకింగ్ మీ, అఖిలు అని చెప్పి. ఐ ఫెల్ట్ సో గుడ్. సో అక్కడ బాగా కనెక్షన్ బాగా ఎక్కువైపోయింది మాకు. ఇన్ ద సేమ్ వే దేవితో కూడా మీరు బాగా కనెక్ట్ అయ్యారు, కానీ అది అసలు ఎక్కడ చూపించలేదు కదా నాకు. అదే నాకు అంటే దేవి అక్కతో మంచి కనెక్ట్ అయినా. దేవక్క ఐ వాజ్ లైక్ సో ఫ్రెండ్లీ, వీ యూస్ టు ఫన్, వీ యూస్ టు డూ జోక్స్ అండ్ ఎవ్రీథింగ్. దేవక్క పర్సనల్ స్టోరీ చెప్పింది, నేను పర్సనల్ నా స్టోరీ చెప్పిన, అండ్ వీ కనెక్టెడ్ సమ్వేర్. అండ్ దేవక్క యూస్ టు అండర్స్టాండ్ మీ సో గుడ్. వెళ్ళిపోయేటప్పుడు కూడా నేను దేవక్క కోసం చాలా బాధపడ్డా వెళ్ళిపోతుందని చెప్పి. బట్ ఐ థింక్ సో అది చూపించారు. ఎలా చూపించారు, ఉంటే నా బాధ చూపించారు కానీ దాని ముందు దేవక్కతో ఉన్న బాండ్ చూపించలేదు. ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ బాండ్ విత్ దేవక్క. దేవి అక్క? యా, యూస్ టు కాల్ దేవక్క. రియల్లీ? యా. ఒక్కసారి కూడా వెళ్ళా నేను, ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా. దేవక్క అంటుండే. ఐ యూస్ టు కాల్ దేవి గారు ఆర్ దేవక్క. ఓకే. సో హౌస్లో ఇప్పటి వరకు అంటే బిగ్ బాస్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? బిగ్ బాస్ అనగానే, బిగ్ బాస్ 4 అనగానే గుర్తొచ్చేది ఏంటి? 4 అనగానే గుర్తొచ్చేది బిగ్ బాస్ వాయిస్. బిగ్ బాస్ వాయిస్. ఓకే. అండ్ మార్నింగ్ సాంగ్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తుండే తెలుసా మేము. మార్నింగ్ ఎప్పుడైందో మాకు తెలియదు, బ్లైండ్స్ క్లోజ్ ఉంటుండే. మేమేమో లేచేస్తుండే నిద్ర కొంచెం. నేను బెడ్షీట్ వేసుకుని సాంగ్ రావాలి అందరు సాంగ్ వస్తే బాగుంటుంది. ఇంకా నా వల్ల కావట్లేదు, నిద్ర అయిపోయింది నాది. సాంగ్ అంటే ఐ హ్యావ్ ఎ టైమింగ్. షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆ టైం అలవాటు అయిపోయింది కదా మనకి. ఐ థింక్ సో నేను తొందరగా లేచేస్తుండే. ఒకసారి 5కి లేచేస్తుండే. 5కి లేచి సాంగ్ రాకపోతే మళ్ళీ పడుకుంటుండే, మళ్ళీ లేస్తుండే సాంగ్. ఎందుకంటే సౌండ్ డుమ్ అంటుంది ఒక్కసారి. నువ్వు నిద్రలు ఉంటే ఏదో బ్లాస్ట్ అయింది అనుకుంటావు బయట. సో అంత సౌండ్ స్టార్టింగ్ ఫ్యూ డేస్ నాకు సౌండ్ వచ్చినప్పుడు అంతా యూస్ టు ఫీల్ లైక్ మా ఇంటికాడ ఒకసారి సిలిండర్ బ్లాస్ట్ అయ్యిండే మాట. సో ఆ సౌండే నాకు మళ్ళీ వినబడుతుండే, ఢమ్ ఢమ్ అని చెప్పి. ఏంది ఇంత సౌండ్ పెడుతాడు బిగ్ బాస్ కూడా, మెల్ల లేపొచ్చు కదా సౌండ్ని. అందుకని భయంతో లేచిపోతుండే, వద్దు ఈ సౌండ్ నాకు, ముందే లేచిపోతా అని చెప్పి. సో బిగ్ బాస్ 4లోకి వెళ్తే ఇది నాకు కలిసి వస్తుంది, ఇది నాకు మంచిగా అవుతుంది అనే ఒక విజన్ ఉండేనా? కలిసి వస్తుందని అనకుండా దట్ వాజ్ మై డ్రీమ్. సో బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి 4లో బిగ్ బాస్కి వెళ్ళాలి వాట్ వాజ్ ఎ డ్రీమ్. ఓకే, కలిసి వస్తుందా కలిసి రాదా సెకండరీలో వదిలేసిన. ఎందుకంటే నేను నాలాగుందాం, మంచిగా నచ్చినంటే ముందుకెళ్తా, జనాలకు నచ్చలేకపోతే బయటకు వచ్చిన తర్వాత వాట్స్ రాంగ్ విత్ మీ అని తెలుసుకుంటా, యూనో. బట్ కలిసే వచ్చింది, యూనో. ఇట్ రియలీ వెంట్ సో గుడ్. ప్రతిసారి నామినేషన్స్లో వచ్చినప్పుడు సేవ్ అవుతూ రావడమైనా ఐ లిటరలీ ఫెల్ట్ దట్ ఓకే, యూనో, పీపుల్ ఆర్ లైకింగ్ మీ సో మచ్. సో ఐ డోంట్ వాంట్ చేంజ్ మై సెల్ఫ్. నేను నాలాగా అట్లనే ఉందాం. ఎందుకంటే ఇఫ్ యూ ప్రిటెండ్
లాస్ట్ వీక్ నువ్వు ఏం చేసినావు గుర్తు చేసుకోవాలి నేను ఒకసారి ఏం మాట్లాడినా, సో మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా అదే క్యారీ చేసాం. ఇక నాకు అది అవసరం లేదు, అంత టెన్షన్ తీసుకున్నాను నేను. అలాగా నేను మామూలుగా ఉన్నా, అది వెళ్ళిపోయినా. బిగ్ బాస్ ఎంట్రీ అయిన తర్వాత జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది అండ్ ఎట్లా టేక్ ఆఫ్ అయింది అండ్ గ్రాఫ్ ఎలా పెరిగింది, అది ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? ఎంట్రీ అయినా విత్ సేయింగ్ టు సార్ దట్ సార్ టాప్ 2లో ఉంటానని గట్ ఫీలింగ్ ఉంది సార్ అని చెప్పి లోపలికి వెళ్ళినా మోస్ట్ డిజైరబుల్ మెన్ అని పంపించారు సార్. దెన్ లోపలికి వస్తూ ఫస్ట్ డే వెన్ ఐ సా ది కంటెస్టెంట్స్ ఐ ఫెల్ ఓ సో స్ట్రాంగ్ ఎట్లా కనబడ్డారంటే బ్యాక్గ్రౌండ్స్ వాట్ దే హ్యావ్ అండ్ పర్సనాలిటీస్ యూనో వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ అన్న రికగ్నైజేషన్ అన్న చాలా ఎక్కువ ఉంది. చూస్తుంటే ఒక్కొక్కరి పేర్లు చూస్తుంటే ఇక్కడ కొంచెం నాకు భయమైంది మాట. ఏంద్రాబాయ్ ఉంటాను నామినేట్ ఈ ఫస్ట్ వీక్ అవ్వద్దు, సెకండ్ వీక్ అవ్వచ్చు, ఫస్ట్ వీక్లో తెలియాలి కదా మనం ఏందో తెలియకుండా వెళ్ళిపోయినాం అనుకో బయటికి, అది మైనస్ అవుతుంది నాకు చాలా. ఫస్ట్ వీక్ నేను నామినేట్ అయిపోయినా. ఐ వాజ్ లైక్ లిటరలీ సో స్కేర్డ్ టిల్ సాటర్డే ఎప్పుడు వస్తుంది, సార్ వస్తాడు కదా ఏం చెప్తాడు అని చెప్పి. వెన్ ఐ గాట్ సేవ్డ్ ఐ ఫెల్ట్ అఖిల్ బీ ది సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ మెల్ల 7th వీక్ నేను మళ్ళీ నామినేట్ సేవ్ అవుతుంటే నాకు అనిపించింది గ్రాఫ్ ఇట్లా పైకి వెళ్ళింది. అఖిల్ యూఆర్ డూయింగ్ గుడ్, ఎందుకంటే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతుంటే గుడ్ ఫేమస్ వాళ్ళే ఎలిమినేట్ అవుతున్నారు అనమాట. ఐ లిటరలీ ఫెల్ట్ పీపుల్ దే ఆర్ వాచింగ్ ది జెన్యూనిటీ థింగ్ దట్ వీడు మనలా ఉన్నాడు, వీడు మనలా మాట్లాడుతున్నాడు, ఎక్కడ ఫేక్ లేదు, యూనో సంథింగ్ లైక్ దాట్ అండ్ దే గాట్ కనెక్టెడ్ టు మీ. ఆ విషయంలో నేను ఆలోచించి ఐ వాజ్ లైక్ జస్ట్ గో విత్ ది ఫ్లో, అఖిల్ అట్లనే ఉండి ఇంకా చేంజ్ అవ్వకు, అస్సలు చేంజ్ అవ్వకు అని చెప్పి. అక్కడ కొన్ని సందర్భంలో నాకు గ్రాఫ్ తెలుస్తుందన్నమాట. నా గ్రాఫ్ 11th వీక్ నేను నామినేట్ లేకుండే బికాస్ ఆఫ్ క్యాప్టెన్సీ నాకు వచ్చినందుకు. అక్కడ 10 crores 50,000 votes వచ్చినాయి అని సార్ చెప్పిండు అనమాట. 10 crores 50 lakhs సంథింగ్ ఓట్స్ వచ్చినాయి అంటే ఐ ఫెల్ట్ రిగ్రెట్, ఐ ఫెల్ట్ బ్యాడ్. నేను కూడా నామినేషన్స్లో ఉండేడు అబ్బా అని చెప్పి. 13th వీక్ నేను నామినేషన్స్లో ఉన్నా, సారీ అప్పుడు ఏమొచ్చిందంటే 7 crores వచ్చింది. 13th వీక్ 10 crores 0.5 వచ్చింది. నేను నామినేషన్స్లో ఉన్నా. అప్పుడు నా గ్రాఫ్ క్లియర్గా తెలిసిపోయింది దట్ దిస్ మెనీ పీపుల్ 10 crores నుంచి ఒక 1 crore అన్నా నాకు వేసి ఉండొచ్చు ఆ ఓట్ అని అనుకున్నా. 6 members నామినేషన్స్లో ఉన్నమాట. ఆ విషయంలో నేను ఆలోచించి అనుకున్నా అఖిల్ యూఆర్ డూయింగ్ రియలీ గుడ్, యూఆర్ స్ట్రాంగ్, అట్లనే ఉండు నువ్వు, మారకు అసలు నీ గ్రాఫ్ ఎక్కడనో వెళ్ళిపోయింది అని చెప్పి నాకు కొంచెం ఐడియాస్ వచ్చేస్తుండే అన్నమాట. స్టార్టింగ్లో అందరితో బాగా కలిసిపోయిన అఖిల్ లేటర్ ఆన్ డివైడ్ అయిపోయారు అన్న ఫీలింగ్ వచ్చింది కొంతమంది. అంటే ఏమైపోతుంది అంటే స్టార్టింగ్ కలుస్తాం, వాళ్ళ బిహేవియర్ ఏందో వాళ్ళ మెంటాలిటీస్ ఏందో మనకు అర్థం కాదు. లేటర్ ఆన్ అర్థమవుతుంది అన్నమాట. ఎవరు మన వెనకాల మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడట్లేరు. సో వెన్ యూ గెట్ టు నో ఫ్యూ పీపుల్, అరే నా వెనకాల మాట్లాడుతుంటే ఐ పుట్ ఇట్ అ సైడ్. నిజంగా నేను పక్కన పెట్టేస్తాను. నాకు తెలిసింది వాళ్ళు నా వెనకాల మాట్లాడుతున్నారు, కసుపు పక్కకి వెళ్ళిపోండి, ఐ డోంట్ వాంట్ దెమ్. సో అభిజిత్తో గొడవ రావడానికి మెయిన్ కారణం మోనాలే అని చాలా మంది ఆడియన్స్ ఫీల్ అయ్యారు. కాదు నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడిండు. దాని తర్వాత ఆయన నేను రా అన్నా అని చెప్పి ఆయన ఫీల్ అయిపోయాడు. ఫస్ట్ నేను అడగక ముందు ఫస్ట్ ఆయనని నేను ఏమడిగినా అంటే నిన్ని రా అని పిలవచ్చా అని అడిగిన. ఈ సెట్ యా కూల్ యూ కెన్ అన్నాడు. ఒకరోజు అభిక రా అన్నా. ఆయన ఉండి పక్కకు తీసుకుపోయి నన్ను అట్లా అందరి ముంగట అనడం నాకు నచ్చలే, కావాలంటే పక్కకు పిలిచి రా అను అంటే నా గర్ల్ ఫ్రెండ్ పక్కకు పిలిచి రా అనడానికి. సో దిస్ ఇస్ మీ, నేను ఇట్లనే మాట్లాడతా, నాకు ఫ్రెండ్షిప్ చేస్తే కుల్లం ఉంటా లేకపోతే ఉంటా నేను, నాకు అట్లా రాదు. అందరి ముంగడు కాకుండా పక్కకి వెళ్ళి ఇట్లా రా ఏందిరా ఇట్లా మాట్లాడ అది రాదు. అందరి ముంగడు రారా పూరా మాట్లాడుకుంటాం, ఫ్రెండ్ అంటేనే అది. సో ఐ ఆస్క్డ్ హిస్ పర్మిషన్ అడిగే నేను మాట్లాడినా. అనొచ్చా అంటేనే ఇప్పుడు మీరు ఎట్లయితే స్టార్టింగ్లో అడుగు మీరు అనాలా నువ్వు అనాలంటే నువ్వు అన్నాను. సో పర్మిషన్ అడిగి చేసిన నేను. సో హీ కుడెంట్ టేక్ ఇట్. అండ్ మళ్ళీ నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడితే అది నాకు నచ్చలేదు. అక్కడి నుంచి నాకు ఆయన త్రూవే గొడవలు స్టార్ట్ అయినాయి. నేను పెట్టుకోవాలి ఆయననే నన్ను ఇట్లా అనడం, కుమార్ సాయి చెప్పడం, వాజ్ లైక్ ఓకే అని చెప్పి. మధ్యలో మోనల్ అఖిల్ గురించి స్టాండ్ తీసుకోలేదు, ఇద్దరిది తప్పు ఉంది అని చెప్తే అప్పుడు బాగా కోపం వచ్చింది అండ్ యూ ఆల్సో స్టాప్ టాకింగ్ టు మోనల్. సో ఆ ఎపిసోడ్లో ఏం జరిగింది అసలు? నేను తీసుకుంది స్టాండ్ మోనల్ కోసం ఆ రోజు. అవును. బట్ మోనల్ తర్వాత చెప్పింది నాకు సార్తో, సార్ అఖిల్ నా కోసం స్టాండ్ తీసుకున్నాడు సార్, సంథింగ్ లైక్ దట్ షీ సెడ్. అండ్ అఖిల్ తప్పు లేదు, నా కోసం స్టాండ్ తీసుకున్నాడు, మాట్లాడింది నా కోసం, బికాస్ దిస్ గాయ్ వాజ్ టాకింగ్ ఇన్ డిఫరెంట్ వే. అండ్ నేను ఎట్లా ఆలోచించిన అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఎక్కడ రాంగ్గా పోర్ట్రే అవుతుందేమో, మోనల్ ఆ విషయంలో చెప్పలేదు అని చెప్తుంది, ఈయనేమో ఆ విషయంలో చెప్పినా అన్నాడు. సో ఆ విషయం క్లారిటీ కోసం నేను ఆ రోజు స్టాండ్ తీసుకున్నాను. అండ్ మోనల్ని ఇట్లా ఈ వాజ్ షోయింగ్ విత్ ఫింగర్ అండ్ ఆల్ యూనో. అండ్ అమ్మాయి ఒక్క మాట అన్న లేకపోతుంది. నాకు అనిపించింది భయపడుతుందా ఏంది, అరే ఆగు నేనున్నా అని. బికాస్ సమ్మన్ షోయింగ్ యూ ఫింగర్ టు ది గర్ల్ అండ్ టాకింగ్ లైక్ దిస్, ఐ కుడెంట్ టేక్ ఇట్. అండ్ షీఈ్ మై ఫ్రెండ్ ఉండే, నా క్లోజ్ ఫ్రెండ్ ఉండే. సో అందుకని ఆ రోజు నామినేషన్స్లో కూడా
మళ్ళీ నాకు ఫింగర్ చూపిస్తే ఐ సెడ్ డోంట్ షో మీ ది ఫింగర్. యా ఓన్లీ ఫ్రెండేనా మోనల్? యా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ అంతేనా? సోహెల్తో ఉన్న ఫ్రెండ్షిప్ మోనల్తో ఉన్న ఫ్రెండ్షిప్ ఒకటేనా? యా ఎందుకంటే పాజ్ తీసుకున్నారు? ఆలోచిస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఇద్దరు వేసుకుంటారు నన్ను ఫోన్ చేసి. యా సేమ్ ఇద్దరు ఈక్వల్. ఓకే. ఏదో మాట్లాడుతా అన్నారు మోనల్తో. మోనల్తో మాట్లాడుతున్నా కాదు, ఏదో మాట్లాడాలి అని స్పెసిఫిక్ గా వచ్చాక నేను మాట్లాడతాను అని చెప్పారు మోనల్. అది మాట్లాడుతున్నాం అబౌట్ ది గేమ్, అబౌట్ ది లైఫ్, వి ఆర్ టాకింగ్. యా ఓకే. మీరే అడగండి మోనల్ని, నన్ను ఎందుకు అడుగుతున్నారు, మాట్లాడిండా అని అడగండి. నేను రాకముందు అడిగాను, ఏదో మాట్లాడుతా అన్నారు, ప్రపోజ్ చేస్తే ఏం చేస్తారు అని అడిగా. షీ వాజ్ లైక్ లాఫింగ్ అంతే. లేదు హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. లేదు షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. యా దట్స్ ఇట్. యా అంతేనా? లాక్ ఫిక్స్. See, we are very good friends and we have so much love and respect towards each other. So అది అలానే వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటున్నా, ఎక్కడ బ్రేక్ అవ్వద్దని చెప్పి. అయిందంటే నేను వదిలా. నేను నా ఫ్రెండ్షిప్లో బాగా ఇఫ్ సమ్మన్ డస్ దట్ థింగ్ మై హార్ట్ అసలు తట్టుకోలేదు. సో మోనల్స్ అదే చెప్పిన, చేస్తున్నావు కరెక్ట్గా, అంటే మళ్ళీ నువ్వు మన కథలు పడాలి బిడ్డ అని నేను మామూలుగా అలాగా నాకు బాధ వచ్చేస్తుంది చాలా. సో డోంట్ డూ దాట్ అని చెప్పి క్లియర్గా చెప్పిన, ప్లీజ్ డోంట్ హర్ట్ మీ అని చెప్పి. సో సోహెల్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడుకుంటే బయట సోహెలే ఎక్కువ సాక్రిఫైస్ చేశాడు. ఏ సాక్రిఫైస్ ఏం చేసిండు నాకు అర్థం కావట్లేదు. సాక్రిఫైస్ కాదు అది, టికెట్ ఫినాలే ఇచ్చాడు. చెప్తా, సాక్రిఫైస్ అని అనొద్దు. ఐ విల్ డెఫినెట్లీ సే యూ దట్ వాస్ లవ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఐ వాజ్ ఆల్సో రెడీ టు డూ దట్ థింగ్. నాకు చెప్పి చేసిండు అనుకో, సోహెల్ నేను నీకు చేస్తున్నా తీసుకో అని చెప్పి దుంకేయడం వేరా, కానీ అది చెప్పలే నాకు. వాడు చెప్పి చేస్తుండే వాడు పట్టేసుకుని నేను పోకపోతుండే, బట్ వితౌట్ సేయింగ్ ఈ జంప్డ్. వాడు చేస్తున్నాడంటే నేను వాడిని జంప్ చేయని ఎందుకు చెప్తా. ఐ వాజ్ రెడీ టు గెట్ అప్. అది సాక్రిఫైస్ అంటే ఓకే ఫైన్, ఇఫ్ యూ వాంట్ గివ్ దట్ నేమ్ ఓకే ఫైన్ ఫర్ మీ, బట్ ఫర్ మీ ది సేమ్ వాడికి ఎంత ఉండేనో నాకు అంతే ఉంది. ఓకే, బట్ దానికి నేను సాక్రిఫైస్ అని చెప్పా, అది నా ప్రేమ. నాకు ఐ వాంట్ టు డూ ఇట్ ఫర్ హిమ్ బికాస్ నేను నామినేషన్స్లో కూడా ఉన్నాను. ఐ థింక్ సో నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను నాకు తెలియదు, అది ఏడ వేస్ట్ అవుతుంది నాకు తెలియదు. ఐ సెడ్ హిమ్ వెరీ క్లియర్లీ, నేను నామినేషన్స్ ఉన్నా, అది వేస్ట్ అయింది అనుకో బాగోదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు తీసుకుని టాప్ 5లోకి వెళ్ళిపో అన్నా. బట్ సమ్వేర్ ఈ డి నాట్ యాక్సెప్ట్ ఇట్. ఈ వాజ్ లైక్ నేను దిగిపోతా అంటే అంత సీనే లేదన్నా. సరే ఒక్క నిమిషం కాలు తిమ్మిరెక్కుతుందని చెప్పి ఇట్లా అనేసి దుంకేసిండు. సో దట్ వాజ్ నాట్ గుడ్ ఫర్ మీ. నాకు ఒక మూమెంట్ ఐ ఫీల్ వాట్ డిడ్ యూ డూ, నాకు అట్లా వద్దు. బట్ వెన్ ఈ సెడ్ నేను ఇట్లా చేస్తే నీకు హ్యాపీయే కదా, ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఫర్ దట్ థింగ్. నేను నాకు సార్ కూడా ఇట్లా పెట్టుకున్నట్టు అఖిల్ నువ్వు డల్గా ఎందుకున్నావు అంటే అది చెప్దాం అనుకున్నా, బట్ వీడు నాకు మళ్ళీ వచ్చి నేను నీకోసమే చేసిన కదా, నేను నీ హ్యాపీనెస్ కోసమే చేసిన, నా హ్యాపీనెస్ కాదు అంటే. ఈజ్ లైక్ ఇప్పుడు నువ్వు బాధపడ్డావు అనుకో నేను కూడా బాధపడతా, బీ హ్యాపీ అని చెప్పి అక్కడ కన్విన్స్ చేసేసిండు నన్ను. సో ఐ వాజ్ ఓకే ఫైన్, ఇంకా చేసేసిండు, ఐ కెనాట్ చేంజ్ ఇట్ అండ్ ఐ వాంట్ టు డూ దట్ థింగ్ ఫర్ హిమ్. వాడికి ఎంత ఉందో నాకు కూడా అంతే ఉండే. మళ్ళీ సాక్రిఫైజులు 10 సార్లు ఏం అవ్వలేదు. అదొక్కటి ఐ కెన్ జస్ట్ సే యూ, దాన్ని సాక్రిఫైస్కి నేమ్ ఇస్తే ఐ డెఫినెట్లీ గివ్ ఇట్ టు ఇట్ బికాజ్ వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అస్. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏం చేసినాం అంటే బాస్కెట్బాల్ అప్పుడు వాడు ఇచ్చేసిండు కదా, దట్ వాజ్ బికాజ్ మెహబూబ్ వాజ్ దేర్. నేను అప్పుడు కూడా అన్నా నువ్వు మెహబూబ్ ఉన్నాడు కాబట్టి ఇచ్చినావు అన్నా, అయితే నేను నీకు ఇయ్యనా అన్నాడు. నాకు తెలీదు అప్పటిదాకా వీ వే నాట్ దట్ క్లోజ్. అండ్ అది కూడా వాడికి క్లియర్గా తెలుసు దట్ ఆల్రెడీ వాడు క్యాప్టెన్ అయిపోయాడు, ఇప్పుడు ఇద్దరు అఖిల్ అండ్ మెహబూబ్ కొట్లాడుకుంటారు, హీ నోస్ దట్. అండ్ నాకు అనిపించింది నేను కూడా అదే పాయింట్ అడుగుదాం అనుకున్నవాడిని, అంటే నన్ను బాల్ ఇవ్వకపోయి ఉంటే నాకు డైరెక్ట్గా అట్లా, అరే నువ్వు ఆల్రెడీ ఒకసారి క్యాప్టెన్ అన్నావు కదా, ఐ వాంట్ టు బీ క్యాప్టెన్, సో వాట్ యూ సే అని చెప్పి డెఫినెట్లీ వీ యూస్ టు రేజ్ ఎ క్వశ్చన్. మెహబూబ్ కూడా అదే రేజ్ చేద్దాం అనుకున్నాడు, సో ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఓకే, సో హీ డిడ్ ఇట్ అండ్ I can say that was a sacrifice that he want. మేము అది క్వశ్చన్ అడిగేదానికి that was a sacrifice. But Uyala one was totally shocking for me. నేను ఎంత ఏడిచినానంటే నాకు ఒక దిక్కు బాధ ఉండే, ఎందుకు ఇది చేసిండని, ఒక దిక్కేమో ఓకే సో మచ్ ఆఫ్ లవ్ వచ్చింది దట్ ఓకే సమ్మన్ ఈస్ దేర్ ఫర్ మీ అని చెప్పి. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ నిజమే చెప్పాలి, ప్రామిస్ మీ దట్ యూ విల్ సే ది ట్రూత్. yes ఓకే, ప్రామిస్. ఓకే, సీక్రెట్ ఇంట్లో కూడా అన్ని ప్రామిస్ చేసుకుంటూనే వచ్చింది. ఇంట్లో వాస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. సీక్రెట్ రూమ్ ఉంటుంది అనే ఒక ఐడియా ఉండే బయటికి వెళ్ళారా లేకపోతే ఏంటి? నో, దట్ వాస్ నో. నాకు సీక్రెట్ రూమ్ గురించి తెలియదు, బట్ ఐ థాట్ బిగ్ బాస్ ఇట్లాంటి ఎలిమినేషన్ చెయ్యడు అని చెప్పి ఉండే, కానీ నన్ను సీక్రెట్ రూమ్లోకి పంపిస్తాడని నాకు తెలియదు. అది సోయల్కి ఉండే. సోయల్ సెట్ సీక్రెట్ రూమ్ అని ఉండొచ్చు, టికెట్ టు ఫినాలే అని ఉండొచ్చు. అంటే నేను
అవన్నీ మీరు చెప్పకండి, ఉట్టి ముచ్చట్లు అవన్నీ మీరు మాట్లాడకండి, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతుంటారు మీరు అన్న. బికాస్ అది అవుతుందో అవ్వదో వీ డోంట్ నో, నాకు అది ఐడియానే లేకుండే. బట్ వెన్ ఐ ఐ వాజ్ వెరీ ఇమోషనల్. అయిపోయింది ఇంకా, సోహెల్కి కూడా నా మంచిగాడు గేమ్ అని చెప్పేసి వెళ్ళిపోయినా. బట్ సమ్వేర్ నాకు ఒక చిన్న కార్నర్లో ఉండే దట్ బిగ్ బాస్ ఇట్లాంటివి చెయ్యడు, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ పంపించాడు. బట్ నేను బయటికి వెళ్ళిన గేట్ బయటికి వెళ్ళిన తర్వాత నేను ఏడ్చిన చాలా, నాకు తెలుసు చీకట్లో. దెన్ దే టుక్ మీ టు ది సీక్రెట్ రూమ్ అండ్ దెన్ వదిలినప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే సీక్రెట్ రూమ్లోకి వచ్చిన. అండ్ ఐ వాజ్ లైక్ రిస్క్ అనేది గేమ్లోనే తీసుకోవాలి. ఒక గేమ్ ఆడేటప్పుడు ఒక గేమరే రిస్క్ తీసుకుంటాడు. సో ఐ వాజ్ రెడీ టు టేక్ ది రిస్క్ బికాస్ ఐ లవ్ దిస్ షో సో మచ్. అండ్ కొన్నిసారి బిగ్ బాస్ నీ మైండ్తో కూడా ఆడతాడు. సో ఆ విషయంలో నేనేమనుకున్నా అంటే నన్ను సీక్రెట్ రూమ్ కాదు అట్లా బయడిపిస్తాడేమో అనుకున్నా, యూనో తెలుసుకోవాలనుకోవడానికి బట్ అట్లా బయటికి పంపించేస్తాడు, సీక్రెట్ రూమ్లో పెడతాడు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ మై ప్లాన్. నేను తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే ఇదంతా ఉంటుందా సీక్రెట్ రూమ్ అని చెప్పి ఐ గాట్. కానీ నాగార్జున గారు ఎప్పుడైతే ఓకే నా ఇక్కడ నుంచి మీకు ఎలిమినేషన్ ఉంటుంది అనగానే ఎందుకు అంత ఏడుపు వచ్చింది? వై డిడ్ యు క్రై లైక్ దట్? బికాస్ ఇక్కడ దాకా వచ్చిన సీక్రెట్ రూమ్లోకి వచ్చిన తర్వాత మై క్యాల్కులేషన్స్ వెంట్ కరెక్ట్ ఎవ్రీథింగ్. సో నాకు అనిపించింది నేను గేమ్ బాగా ఆడుతున్నా, హౌ కెన్ ఐ బీ ఎలిమినేటెడ్? యూనో నేను ఇక్కడ తప్పు చేస్తే ఇఫ్ ఐ గెట్ ఎలిమినేటెడ్ దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ అక్కడ అనిపించింది మై క్యాల్కులేషన్స్ వేర్ రైట్ సార్, నేను అనుకుంది రిస్క్ తీసుకున్నా, అయ్యింది అది కూడా. అండ్ నేను కొన్ని కంపేర్ చేసామాట, మోనన్ అండ్ హారికన్ పెట్టినప్పుడు ఎవరి దాంట్లో నింపితే ఇంటి సభ్యులు వాళ్ళని ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు అని చెప్పి అన్నారు. కానీ అక్కడ ఎలిమినేట్ అవ్వలేం అన్నాడు. నాకు సార్ అన్నాడు మీ చేతిలో ఎప్పుడు ఉండదు, ప్రేక్షకుల చేతిలో ఉంటుంది అన్నాడు. ఆ డైలాగ్ 2 times కొట్టాడు సార్. అదే నా చేతిలో కూడా ఉండే అనిపించింది. నాకు అనిపించింది నీ చేతిలో లేదు, మీరు ఎవరైనా ఎలిమినేట్ చేసి బయట పంపించడానికి అనిపించింది. లైక్ లిటరలీ ప్రేక్షకులు దే వాంట్ డిసైడర్స్. సో దిస్ కంటెస్టెంట్ అండ్ బేసికలీ మేజర్ పాయింట్, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని బయటకు పంపించండి అంటే బిగ్ బాస్ వోంట్ డూ దట్ వాస్ వెరీ క్లియర్ టు మీ, వెరీ క్లియర్. సో ఆ క్యాల్కులేషన్స్ పెట్టుకుని నేను రిస్క్ తీసుకున్నా, చేసాం ఏదైతే అది కానీ పోతామా పోనీ, బట్ దిస్ రిస్క్ అనేది నేను తీసుకోవాలి ఒక గేమర్కి అని చెప్పి ఐ టుక్ ఇట్. లెటెస్ట్ చింపే దాంట్లో మోనల్ చెప్పిన సీక్రెట్ అదొక సీక్రెటా? అరే పాపం ఎడ్యుకేషన్ ఎప్పుడు చెప్పలే, ఎడ్యుకేషన్ గురించి ఎవరికి చెప్పలే. అంటే నేను ఇది చదివినా మధ్యలో ఆపేసిన, అంటే నేను చదవలేదు కానీ అందరికి చెప్పుకోవడం మాత్రం ఇది చెప్పుకున్నా అంటే దట్ వాస్ సీక్రెట్ రివీల్ చేసేసింది మొత్తం. అది అరే సీక్రెట్ అంటే ఏంటి మనలోనే నాకు అనిపించింది భయ్, నాకు అనిపించింది సీక్రెట్ నాట్ అట్ ఆల్ పార్షియాలిటీ. నాకు అనిపించింది సరే పాపం చెప్పింది ఏదో సీక్రెట్ చెప్పింది కానీ కొంచెం ఇంకా బెటర్ చెప్పుంటే బాగుంటుండే అనిపించింది. అనిపించింది కదా, మరి లెటర్ మాత్రం చింపలే, పంపించేశారు. నీకు తెలుసా చింపాలనుకున్న 3 letters చింపితేనే నాకు లెటర్ వస్తుంది, ఏదైతే కాదు కానని చెప్పి పంపించేసిన. సో మోనల్ కోసం ఇక్కడ సాక్రిఫైస్ అని చెప్పాను. బట్ యూనో ఇంట్లోకి లెటర్ వాజ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ హర్. ఎప్పుడు చూసినా ఫ్యామిలీ 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 లైక్ మీ. సో ఐ వాజ్ లైక్ ఓకే సీక్రెట్ ఏదో చెప్పింది, దట్ వాజ్ లైక్ సీక్రెట్. ఓకే హరియానా చెప్పింది సీక్రెట్ లాగా కూడా లేకుండే. చూసినా మీరు కార్ యాక్సిడెంట్ అయితే 1 kilometer వెళ్ళిందంట కార్. చాలా ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పింది హరియానా. మళ్ళీ ఇంకోటి ఇంటర్వ్యూస్ లో చెప్పింది కదా, దట్ వాస్ నాట్ ఎ సీక్రెట్. అండ్ 1 more thing, ఒక్క నుంచి ఏడ్చింది, ఇట్లా బాధపడ్డది. ఏదో చెప్పింది కార్లో వాళ్ళు వేరే వాళ్ళు మందు సంథింగ్ చెప్పిన తర్వాత ఒక్క నిమిషం బిగ్ బాస్ ఇది టెలికాస్ట్ చేయకండి బిగ్ బాస్ సరేనా, నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను చెప్పి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోయింది. ఆ మోడ్లకి 2 variations కనబడంగానే ఏంది పిల్ల 2 variations కనబడ్డది నాకు. కనబడంగానే దిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీక్రెట్ చల్. అండ్ లాస్ట్కి ఏం చెప్పింది అంటే ప్లీజ్ వేర్ యువర్ సీట్ బెల్ట్, కార్ డ్రైవ్ చేసేటప్పుడు ప్రికాషన్స్ చెప్పింది. బిగ్ బాస్ ఇది ప్రికాషన్స్, బిగ్ బాస్ ఈ సీక్రెట్ నాకైతే కాదు అనగా బిగ్ బాస్ అండి చింపేయండి వేయండి అన్నాడు. ట్రని వేసేసిన. ముక్క వినాష్ది ఆల్రెడీ హీ సెట్ దట్ సీక్రెట్ నాకు చాలాసారి చెప్పాడు, అందుకని వేసిన. కానీ బిగ్ బాస్ నాకు ఇది మీకు ఎవరికి తెలియదు అనుకుంటా, బిగ్ బాస్ నాకు ఆ లెటర్ చేసే ముందు వాట్ ఈ సెడ్ ఇస్ ఈ టాస్క్ మీరు చేస్తే సరిగ్గా చేస్తే మీకు మీ లెటర్ ఇస్తామని చెప్పాడు. నా లెటర్ లేదాడా ఇస్తాము అని చెప్పాడు. నేను అంత సరిగ్గా మహబూబ్కి ఇచ్చేసిన, హారికకి ఇచ్చేసిన. దెన్ బిగ్ బాస్ హెడ్ఫోన్లో నాకు చెప్పాడు ఏంటంటే అఖిల్ మీరు చింపాలి అన్నాడు. ఓకే చింపాలి అని చెప్పి కంపల్సరీ ఉందాడ, ఎవరిది సీక్రెట్ కరెక్ట్గా లేదు చింపాలి అన్నప్పుడు ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ సార్ అన్న. అవినాష్ది నాకు తెలిసిపోయింది ఆల్రెడీ, సార్ చేస్తున్నా సార్ అని చెప్పి ఇట్లా బిగ్ బాస్ చేస్తున్నా అని చెప్పి చేసిన. దెన్ మళ్ళీ ప్రాసెస్ ఏం చేసిన నేను అభిజిత్ది పంపించేసిన. అభిజిత్ ఏమన్నాడంటే ఇవాళ మా మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ, సో మీరు లెటర్ పంపించకపోయినా పర్లేదు కానీ అట్లా చించేది పంపించకండి అంటే ఐ ఫెల్ట్ బ్యాడ్. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ డూడ్, నేను నీదైతే అస్సలు చేయట్లేను బికాజ్ మామ్ అండ్ డాడ్ సెంటిమెంట్ ఈస్ రియలీ గుడ్ అండ్ నిజంగా ఆలోచిస్తున్నావేమో వాళ్ళ కోసం అని చెప్పి హీ సెట్ సంథింగ్ అండ్ ఐ హ్యావ్ సెంట్ ఇట్, పంపించేసిన. దాని తర్వాత లాస్ట్ ఇయర్ చెప్పింది, లాస్ట్ ఇయర్ ఐ కనెక్టెడ్ పంపించేసిన. నాకు మళ్ళీ వాయిస్ వచ్చింది అఖిల్ మీరు
మీరు ఇప్పుడు ఇంకా 2 లేఖలు చింపేయాలి. అప్పుడు ఎవరిది హర్యానా, మోనల్, సోయల్ ముగ్గురిదే ఉండే. అప్పుడు నాకు ఆర్డర్ వచ్చింది, మీరు ఇప్పుడు 2 చింపాలి లేకపోతే మీరు సక్సెస్ఫుల్ చేయరని చెప్పి. నేను బిగ్ బాస్తో ఇది ఎట్లయితుంది బిగ్ బాస్, మీరు నాకు ముందే చెప్పాలి, ఇది నీకు చింపే ముందు 3 చింపాలంటే నేను ఆలోచిస్తుండే, మీరు ఏం అనకుండా ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో 2 చింపాలి, ఇప్పుడు కంపల్సరీ చింపాలి అంటే నేను అన్న బిగ్ బాస్ నేను ఆడట్లే ఆట, నేను ఆడట్లే అంటే మీరు ఆడాలి అన్నట్టు ఇంకో ఆర్డర్ ఇచ్చాడు. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ అని చెప్పి హర్యానా, మోనల్, సోయల్ ఈ దీంట్లోకించి 2 చింపాలంటే హర్యానాది వెళ్ళినా కూడా మోనల్, సోయల్ ఉంది, వీళ్ళిద్దరికి నుంచి ఒక్కటి చింపాలన్నా నాకు ఇదే చాలా కనెక్టెడ్ ఉండే. అండ్ లిటరల్ ఐ వాజ్ లైక్ గాడ్ హర్యానా ప్లీజ్ ఏదో ఒక ఫాల్ట్స్ చేసినాం అనుకొని ఇది వెళ్ళిపోతుంది ఎట్లయినా, జాగ్రత్త. హర్యానా చేసింది ఫాల్స్, బిగ్ బాస్ హర్యానా. మోనల్ది వచ్చింది, మోనల్ దాంట్లో మోనల్ చెప్పిన దాంట్లో కొంచెం వ్యాలిడ్ ఏదో అనిపించింది నాకు, ఓకే సరేలే అని చెప్పి మోనల్ది పంపించింది సార్. సోయల్ గారు చెప్పింది, సోయల్ గారు చూసిన, సోయల్ గారిది కూడా పంపించేసిన తర్వాత నేను 2 చింపిన, 3గా చింపాలి అన్న బిగ్ బాస్, నేను 2 చెప్పిన టాస్క్ అయితే ఇంతే బిగ్ బాస్, ఇప్పుడు చింపాలి కంపల్సరీ అంటే నేను చింపలేను, నాకు అనిపిస్తే చేస్తా, అనిపించకపోతే నేను చెయ్యా, మీరు ఏం చేస్తే చేసుకోండి, నాకు లెటర్ పంపించకండి అని చెప్పి లైట్ తీసుకున్నా. నెక్స్ట్ డే నాకు లెటర్ వచ్చింది. అక్కడ కూడా నేను ఏమని కోరుకున్నా అంటే బిగ్ బాస్ మీరు నా లెటర్ పంపించలే, నాకు ఆగమాగం అవుతుంది, నాకు ఎట్లనే అవుతుంది, చింపి పంపించేయండి, ఆ ముక్కలు పెట్టుకుని నేను చదువుకుంటా అని చెప్పిన. వాళ్ళకి ఎట్లయితే చింపి పంపించినా నాకు అట్లా పంపించేయండి, నేను చదువుకుంటా అన్నా. బట్ హీ వాజ్ లైక్ లేదు పంపిస్తున్నాను మీ లెటర్ అని చెప్పి పంపించారు నాకు. అక్కడేదో అంటుకుంది, అసలు ఎవరో స్క్రిప్ట్ రాసినట్టే మీ సోచ్ అక్కడ పడిపోయింది. హౌ సీక్రెట్ రూమ్ నుంచి రాగానే ఒక ప్రభంజనం. ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ వాస్ పిస్డ్ ఆఫ్ సో మచ్. సో బేసికలీ అది అప్పుడు ఆ మూమెంట్లో ఫ్లోలో వచ్చేసింది తక్కువ మంది అంతేనా. సో ఫ్లోలో అలాంటి డైలాగ్స్ వస్తూ ఉంటే ఓహో ఓకే అంటే లైక్ షో చూస్తున్న వాళ్ళకి ఇప్పుడు నాలాంటి వాళ్ళకంటే ఏం జరుగుతుంది స్క్రిప్టెడ్ కాదు అని తెలుస్తుంది, కానీ కామన్ ఆడియన్స్కి ఇట్లాంటి డైలాగ్స్ చెప్పారంటే డెఫినెట్లీ ఖచ్చితంగా స్క్రిప్టెడే అయి ఉంటుంది. అలాంటి వాళ్ళకి వాట్ టు సే? అలాంటి వాళ్ళకి ఐ వాంట్ టు సే టాలెంట్ ఉండాలి బ్రో, అది రావాలంటే స్క్రిప్టెడ్ అయితే కాదు, అది నా రియాలిటీ థింగ్స్. ఓకే సో ది వే ఐ యామ్ అండ్ మనము న్యాచురల్గా ఉన్నాం అనుకో, నార్మల్గా ఉన్నాం అనుకో, అట్లాంటి డైలాగులు వచ్చేస్తే నువ్వు ఏదో ఆలోచిస్తే స్క్రిప్టెడ్ అంటే నీకు స్క్రిప్టెడ్ అనిపిస్తుంది అని చాలామంది అంటున్నారు. అంటే ఐ థింక్ సో వాళ్ళ లైఫ్లో రియల్గా అట్లా స్క్రిప్టెడ్ డైలాగ్ కొడతారేమో. అదే చెప్తాను నేను, వెన్ యూ సీ గుడ్ యు ఆర్ గుడ్. ఓకే వెన్ యు ఆర్ గుడ్ యూ సీ గుడ్. ఇట్లా నీకు స్క్రిప్టెడ్ ఫేక్ అనిపిస్తుంది అంటే యూ మైట్ బీ ఫేక్ అండ్ స్క్రిప్టెడ్, అంతే ఈజీ యాజ్ వెన్ ఏ పర్సన్. ఎందుకంటే జాండీస్ వచ్చినోడికే మొత్తం ఎల్లో కనబడుతుంది అంట, అట్లనే ఒక ఫేక్కి ఫేకే కనబడతారు. సో దట్స్ ద థింగ్. ఓకే సో మీకు ఇంట్లో ఎవరు ఫేక్గా అనిపించలే? ఎవరెవరు ఫేక్గా పెట్టినా కదా ఫేక్ అని చెప్పి. అవును. సో కానీ పెట్టడం వేరు, లోపల ఫీలింగ్ ఇంకొకటి వేరు. ఎన్ని చేసినా వీళ్ళు మాత్రం వీళ్ళ ఫేక్నెస్ని తీయలేరు, వీళ్ళు షో అయ్యేంత వరకు ఫేక్గానే ఉంటారు అనే ఒక పర్సన్. అట్లా అంతగానం ఆలోచించలేదు, ఎందుకంటే మెయిన్ థింగ్ నేను ఆలోచించింది ఏంటంటే అఖిల్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ గేమ్ అండ్ బీ ఫోకస్డ్ అబౌట్ యువర్ గేమ్, అబ్జర్వ్. బట్ బాలేంది వీలేంది ఆ ముచ్చట్లు చూసుకున్నాం అనుకో, ఐ థింక్ సో ఐ రియలీ మైండ్ ఇన్ మై ఓన్ బిజినెస్ రాదర్ దెన్ పక్కన వాళ్ళ బిజినెస్లో యూస్. ఎందుకంటే పక్కన వాళ్ళ బిజినెస్ ఎప్పుడైతే చూసామో మన గేమ్ ఎక్కడో వెళ్ళిపోతుంది. సో నేను దాని మీద కాకుండా ఐ వాస్ ఫోకస్డ్ విత్ మై గేమ్ అండ్ మై బిజినెస్, ఓన్ బిజినెస్. సో నేను పట్టించుకోలే, ఉండండి రా భయ్, నేను నాలాగా ఉంటా, మీరు ఎట్లనే ఉండండి, నేను నాలాగా ఉంటా, అదే మోటివ్ మీద ఉండే. అభిజిత్తో గొడవలు లేకపోతే అఖిల్ నంబర్ 1 ఉండేవాడు, అఖిలే నంబర్ 1 వచ్చేవాడు అని కొంతమంది అంటున్నారు. అట్లా ఏం లేదబ్బా, నిజంగా అట్లా ఏం లేదు. అభిజిత్తో గొడవలు అయితే అఖిల్ సెకండ్లకు వచ్చిండు, ఫస్ట్లోకి వెళ్తుండే లేకపోతే అని చెప్పి అట్లా ఏం లేదు. ఐ వాజ్ స్టిల్ ది సేమ్. ఐ మీన్ ఐ వుడ్ లవ్ టు సే దట్ అఖిల్ని చిరంజీవి గారు కూడా అన్నారు అఖిలే నంబర్ 1 అని చెప్పి వెళ్ళేటప్పుడు కూడా. చాలా ఇంకా ఐఎమ్ నంబర్ 1. సో ఐ ఫీల్ గుడ్. మోనల్ మీకు కాల్ చేస్తే మీ ఇంట్లో వాళ్ళు తెలియనివ్వలేదు అనే ఒక ప్రచారం జరిగింది, అదేంటది? వాట్ ఫేక్ న్యూస్ ఆర్ రియల్ న్యూస్? మోనల్ కాల్ చేస్తే మీకు తెలియనివ్వలేదు అని ఒక ప్రచారం జరుగుతుంది. మోనల్ మా మమ్మీకి కాల్ చేసి నా అడ్రస్ తీసుకుని నాకు సర్ప్రైజ్ ఇచ్చింది, అది నాకు తెలియనివ్వలే. ఏం రాసుకుంటున్నారు, రాసుకున్నాడికి రాసుకున్నంత నిజంగా. లాస్ట్ ఫ్యూ వీక్స్లో హారికతో బాగా కనెక్ట్ అయ్యారు. సో వాట్ కైండ్ ఆఫ్ కనెక్షన్ వాస్ దాట్? ఇట్స్ అ వెరీ ఫ్రెండ్లీ కనెక్షన్. లైక్ నా ఫ్రెండ్స్ ఎట్లుంటారో, హారిక ఇస్ మై ఏజ్, యూనో వీ నెవర్ థాట్ అబౌట్ ఇట్. మర్చిపోయినాం ఇద్దరం ఏజ్. తర్వాత లాస్ట్కు ఏం ముచ్చట్లోనే ఏం లేదు,
మాట్లాడుకోవడానికి నామినేట్లు చేయడానికి కూర్చొని ఇట్లా నువ్వు 24 కదా నేను 20. అరే ఎందుకు కనెక్ట్ అయ్యి ఈ హారిక స్టార్టెడ్ సేయింగ్ వీళ్ళంతా అంకుల్ అని చెప్పి సోహెల్ గారిని ఏడిపియడము. దెన్ లేటర్ ఆన్ వీ కనెక్టెడ్ విత్ ది పాస్ట్ రిలేషన్షిప్. అది నా లైఫ్లో ఈ రిలేషన్ ఇట్లా అయిందిరా భయ్ అంటే హారిక నా లైఫ్లో కూడా ఇట్లా అయింది అంటే మా రిలేటివ్స్ ఇట్లా అంటున్నా మీ రిలేటివ్స్ కూడా నన్ను హైఫై కొట్టుకోవడం ఇద్దరం. సో ఎక్కడో సమ్వేర్ కొన్ని సిమిలర్ పాయింట్స్ ఉండేమాట. అండ్ షీఈ్ క్యూటీ పై స్వీట్గా క్యూట్గా చేస్తుంటుంది. సో ఐ రియలీ లైక్ సచ్ బిహేవియర్. అండ్ మాకు లిమిట్స్ ఉంటుండే తెలుసా, అంటే మేము వెన్ యూస్ టు హగ్ ఆల్సో మాకు సెన్స్ అవుతుండే ఇన్ విచ్ వే వీఆర్ హగ్గింగ్. సో అది బయట ఎట్లా కనబడుతుందో మాకు తెలియదు కానీ ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ వే. అండ్ ఇఫ్ సమ్మన్ ఈస్ ఫీలింగ్ అంటే దిస్ ఈస్ నాట్ గుడ్ ఐ విల్ డెఫినెట్లీ బీ ఫార్, బట్ I also did not feel that thing. When she used to come and hug me also, that was very friendly. And the way she's like that. And good. తప్పేం లేదు దాంట్లో, ఫ్రెండ్లీ, అది వెరీ ఫ్రెండ్లీ. ఫ్రెండ్స్ ఎట్లా క్లోజ్గా ఉంటామో దట్స్ హౌ ఇట్ వాస్. ఓకే, హగ్స్ అంటే గుర్తొచ్చింది. ద లాంగెస్ట్ హగ్ ఇన్ ద వరల్డ్ అంటే వెన్ అఖిల్ హగ్డ్ మోనల్ అని వస్తుంది గూగుల్లో. నిజంగా మోనల్ ఎలిమినేట్ అయిపోయింది అని ఫీల్ అయినప్పుడు మోనల్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసిన తర్వాత ఎంతసేపు హగ్ చేసుకున్నారు మీరు? తెలియదు నాకు, అస్సలు తెలియదు. ఐ వెంట్ విత్ ద ఫ్లో. ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్. ఆ వీడియో కూడా చూడలేదు. ఓకే, వాజ్ ఇట్ లాంగ్? చూడ్డానికి అయితే చాలాసేపు. వాళ్ళు స్లో మోషన్లో వేసుకుంటారు. సో వాట్ కైండ్ ఆఫ్ వైబ్ వాజ్ దాట్ హగ్? ఇప్పుడు ఇందాక వైబ్ వచ్చేది గుడ్ హగ్ ఆర్ నాట్ అనేది. సో ఎట్లాంటి వైబ్ ఉండేది మోనల్ హగ్తో? ఫ్యామిలీ, positive vibe that I'm there and I used to be the same thing for her. I'm there. And ఎవరైనా మోనల్ని ఏమన్నా అంటే నాకు పిచ్చ కోపం వస్తుండే. అర్జున్ రెడ్డి? I don't know. I mean, I used to avoid Monal. I used to take Monal, come aside. I mean, I don't want to, తనని మెస్లో చూడడం, మెస్లో పోవడం I don't like. And someone saying that, అసలుగా ఇంకా తీసుకోలేను నేను. ఐ వాజ్ చెల్లి ఇద్దరు వచ్చి అక్కడ పడుకో అటున్నాడు, హూ సెడ్ యూ టు గో, అటు దిక్కు పోతుంది, హర్ట్ అవుతుంది, మళ్ళీ వస్తుంది. సో సమ్ మూమెంట్స్ వేర్ లైక్ దట్. మోనలే కాదు, అలా సోహెల్ గురించి చెప్పిన యూ టుక్ అ స్టాండ్ వాష్రూమ్లో జరిగిన ఆర్యానా కాన్వర్జేషన్కి. సో అదైతే కనిపించింది. ఓకే, కనెక్ట్ అయితే మనిషి స్టాండ్ తీసుకుంటాడు వెనకైనా. డెఫినెట్లీ వీళ్ళిద్దరు నాకు కనెక్ట్ గట్టిగా అయిండే. మోనల్ విషయంలో కూడా స్టార్టింగ్ స్టాండ్ తీసుకున్నా. ఎవరైనా ఏమంటే మంచిగా. సోహెల్ విషయంలో కూడా ది సేమ్ స్టాండ్ ఐ టుక్ బికాస్ అరే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ డూడ్. అండ్ బెస్ట్ ఫ్రెండ్ పక్కన పడేస్తే నువ్వు అట్లా అనడం చాలా తప్పు అనిపించింది. అండ్ ట్రయింగ్ టు డూ సంథింగ్ అండ్ వెంట్ సంథింగ్, వాడు దాంట్లో తప్పులు ఉన్నాయి. ఐ డూ యాక్సెప్ట్, అరవడం తప్పు, బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ పాయింట్ ఉండే మాట్లాడడం. కానీ ఆ రోజు మీ వాష్రూమ్లో మీ కాన్వర్సేషన్ ఆర్యానా స్టార్ట్ చేసింది. కరెక్ట్గా గోల్డెన్ మైక్ తీసుకుని లోపలికి వెళ్ళినప్పుడే ఇక్కడ ఆర్యానా స్టార్ట్ చేసింది. దాంట్లో మీకు ఏమన్నా అనిపించింది అక్కడ? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? అనిపించింది అని చెప్పినా కూడా కదా, నాకు సార్ కూడా అనిపించింది. సార్ కరెక్ట్గా వాడు మా వాడు లోపలికి వెళ్ళిండి, ఇట్లా ఈ పిల్ల కింద పడి ఏడవడం. అంటే మాకు సౌండ్ వస్తుంది కదా, బిగ్ బాస్ కోరుకుంటున్నాడు సోహెల్ లోపలికి రండి కన్ఫెషన్, ఆ సౌండ్కి షీ ఫెల్ డౌన్. సో సమ్వేర్ ఐ లిటరలీ నాకు ఏడుపు ఎంత గట్టిగా అనిపిస్తుంది అంటే బెడ్రూమ్లో ఉండే నేను ఉరుక్కుంటూ వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళినా. అండ్ బెడ్రూమ్ నుంచి వాష్రూమ్ ఇస్ అ వెరీ లాంగ్ వే. ఏడుపు ఇస్ సో బిగ్ ఏదో అయిపోయినట్టు ఏడుస్తుండే. ఎవరో ఉరుక్కుంటూ చూసి హర్యానా కింద పడి ఉంది. అండ్ పీపుల్ వే దేర్, దే వర్ నాట్ ఈవెన్ సీయింగ్ లిఫ్టర్ అండ్ టాక్. ఐ వాజ్ లైక్ చెల్లి అక్కడికి వెళ్ళి నేను వెళ్ళి ఓ పిల్ల ఏమైంది లెగును ఫస్ట్ ఇక్కడ కూర్చొని మాట్లాడంటే కాదు అక్కలు ఇట్లయింది అట్లయింది అని చెప్పి షీ స్టార్టెడ్ సేయింగ్ ఒక అమ్మాయిని ఎట్లా నూకుతారు, ఒక అమ్మాయి మీదికి ఎట్లా వస్తారు. డూడ్ యూ ఆర్ ఆల్సో దేర్. ఎక్కడ నన్ను నూకేసి ఏంద్రా సోహెల్ అని చెప్పి వెళ్ళినావు, నీది కూడా ఉంది అక్కడ. సో అక్కడ ఎక్కడనో ట్రై చేస్తున్నప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది దట్ వాడిని ఎక్కడ బ్యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి. ఐ వాజ్ లైక్ డోంట్ ఈవెన్ డేర్ టు డూ దాట్ మ్యాన్. ఐ మీన్ ఐ కెనాట్ టేక్ ఇట్. అండ్ స్పెషలీ ఐ డూ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. ఓకే, గర్ల్ బాయ్ దాంట్లో ఐ డూ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ. నువ్వు ఆ పవర్లో ఏదో చెయ్యాలని అనుకుంటున్నావు, నాకు అది అనిపించింది. ఐ సెడ్ స్టాప్ డూయింగ్ దిస్ అస్సలు వద్దు, నువ్వు సోహెల్ గడ్ పేరుని ఇట్లా మరీ ఇంత చెయ్యకు అని చెప్పేసి షీ వాజ్ లైక్ ఐ హ్యావ్ మై పర్సనల్ థింగ్స్, అక్కడికి తీసి మై పర్సనల్ ఇమోషన్ దాట్ దిస్ అంటే ఏడ్చుకో అని చెప్పి బయటకు వచ్చి. ఆర్యానా గురించి చెప్పాలంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్ ఆర్యానా? నీకేమనిపిస్తుంది ఆర్యానా గురించి? ఆర్యానా ఇస్ అ స్ట్రాంగ్ పర్సనాలిటీ. షీ టాక్ పాయింట్స్, బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ 14th వీక్. ప్రెషర్ అయిపోయిందా, 14th వీక్లో ఉన్నాం, 15th వీక్లోకి వెళ్ళాలని ప్రెషర్ అయిపోయిందా? ఆ మూమెంట్ నాకు హర్యానా అర్థం కాలే లిటరలీ. బికాజ్ ముందు దాకా హర్యానా వాజ్ గుడ్, బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ హర్యానా యాంగిల్లో చూడడం, కెమెరాని చూసి మాట్లాడడం అని చెప్పండి నాకు సార్. డిడ్ యూ రియలీ డూ దట్ అని చెప్పి అనిపించింది. మోనల్ కూడా నాకు చెప్పింది హర్యానా కెమెరా దిక్కే బాత్ కర్రీ అని. అప్పుడు నాకు అర్థం కాలే. వెన్ నాకు సార్ సెడ్ ది సేమ్ థింగ్ ఐ వాజ్ లైక్ మోనల్ని చూసి ఓకే అని చెప్పి.
సో సమ్వేర్ ఐ ఫెల్ట్ ఎందుకు అంత అంటే ప్రతి హ్యూమన్స్ తప్పులు చేస్తారు. సో సమ్వేర్ షీ ఆల్సో డిడ్ ఎ మిస్టేక్. షీ వాస్ గుడ్. అండ్ మనకి ఒక టైటిల్ ఇస్తున్నప్పుడు దాన్ని కంటిన్యూగా ఉండాలని చెప్పి ఆ ప్రెషర్ పెట్టుకోవడమా లేకపోతే ఏదో అయిపోయింది సడన్గా తనకి. సో ఇప్పుడు నేను ఒక ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను, టక్ 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 చెప్పాలి. ఓకే ఓకే ఓకే. ద మోస్ట్ లేజియెస్ట్ పర్సన్ ఇన్ ద హౌస్. మీ అదేంటది? వై దిస్? మీ అది ఎవరికి తెలీదు. ఐ యూస్ టు బి వెరీ లేజీ. ఐ యూస్ టు బి లైక్ ఒక్కొక్కసారి ఆడ బాసాలు ఉంటే సోయల్ బాసాలు దోమరా అని చెప్తుండే. యా ఐ డిడ్. ఐ యామ్ లేజీ. కరెక్టే. ఏం పని చేసినట్టు కూడా కనిపించలేదు. ఓయో పని చేసిన, బాత్రూమ్లు కడిగిన, అన్ని చేసిన. బట్ లాస్ట్ 10th వీక్ నుంచి ఐ వాజ్ క్వైట్ లేజీ. ఓకే ఓకే. ద మోస్ట్ ఫన్నీయెస్ట్ పర్సన్. అవినాష్. ద మోస్ట్ క్రేజియెస్ట్ పర్సన్. సోయల్. క్రేజియెస్ట్ హర్యానా. ఓకే. ద మోస్ట్ క్లమ్జియెస్ట్ పర్సన్. క్లమ్జీ. హూ వాస్ క్లమ్జీ మ్యాన్? క్లమ్జీ వెరీ క్లమ్జీ. క్లమ్జీ ఆర్ మెస్సీ? మెహబూబా? మెహబూబ్ గురించి ఈ ర్యాపిడ్ ఫైర్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మెహబూబ్ గురించి ఏంటి మీ ఫీలింగ్? ఎలాంటి పర్సన్ మెహబూబ్? ఫ్రెండ్. కానీ ఎక్కడ ఫ్రెండ్లీగా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. ఫ్రెండ్ అన్న. ఫ్రెండ్గా కూడా కనెక్ట్ అయినట్టు అనిపించలేదు. మరి ఏం పేరు పెట్టారు దానికి? యాజ్ ఎ కంటెస్టెంట్ అని చెప్పి. యాజ్ అన్ అదర్ కంటెస్టెంట్ అనిపించింది. అంతే మరి, అంతే అని చెప్పేసి. బికాస్ హీ వాజ్ నాట్ దట్ క్లోజ్ టు మీ. అంటే నాట్ దట్ బాండ్ వేర్ ఇమోషనలీ వెరీ కనెక్టెడ్ అంతా నాకు ఏం మెహబూబ్ అనిపించలేదు. ఈజ్ అ గేమ్ ప్లేయర్, హీ వాజ్ గుడ్. ఓకే. సో ద మోస్ట్ క్లమ్జియస్ట్ పర్సన్ ఇస్ మెహబూబ్. ద మోస్ట్ సెల్ఫిషా? అరే ఈ టైటిల్ అట్టే లేడుండే. మెహబూబ్ బికాస్ హీ జస్ట్ వాంట్ బట్ హీ నెవర్ గివ్స్. ఓకే. So I can just say Mehboob that. Clumsy, I will give to Clumsy was ఇంకెవరు అంటే కుమార్ సాయి అని చెప్తా. కుమార్ సాయి. ఓకే. సో ద మోస్ట్ స్మార్టెస్ట్ పర్సన్. స్మార్టా? సోయల్. ఏ పనికి అందరూ నువ్వు చేయంటే నువ్వు చేయ అనుకునేవాళ్ళు. హర్యానా. ఏ పనికా? హర్యానా యూస్ టు బి లైక్, మీరు ఆమ్లెట్ వేసుకుంటున్నారా, నాకు కూడా ఒక ఆమ్లెట్ మీరు జ్యూస్ చేసుకుంటున్నారా, నాకు కూడా జ్యూస్ చేయవా అని చెప్పేసి, కాఫీ ఆకెల్, నాకు కూడా కాఫీ పెట్టవా. సో షీ యూస్ టు బి లైక్ సర్చింగ్, ఎవరు ఏం చేస్తున్నారు జ్యూస్ వచ్చి మీరు కూడా నాకు అది చేయరా అని చెప్పి. ఓకే. సో యూ కెన్ గివ్ లేజియెస్ట్ తనకిచ్చేయచ్చు. బద్ధకం ఎక్కువ బద్ధకం హర్యానానే. సో ఇంట్లో ఏ పని చాలా కష్టమైనది అనిపించేది? కష్టమైన పని ఏది? కష్టమైనది వాజ్ బాత్రూమ్ క్లీనింగ్. ఓకే. యా, బికాస్ 16 contestants ఉండి బాత్రూమ్ రెండే 16 contestants లాంతలో దూరుతుండే. సో బాత్రూమ్ వాజ్ ఎ టఫెస్ట్ థింగ్. ఓకే. సో ఎన్నిసార్లు కడిగారు? నేను ఒక 4 వీక్స్ చెప్తున్నా. నేను ఒక 4 weeks బాత్రూమ్లో కడిగిన. ఓకే. బాసాలు కూడా తోమిన, రొట్టెలు కూడా చేసిన. సో హౌ వాస్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్లీనింగ్ వాష్రూమ్స్? ఆల్రెడీ మా ఇంట్లో కడుగుతుండే. నా బాత్రూమ్ నేనే కడుక్కుంటా. ఓకే, నా రూమ్లో సపరేట్ బాత్రూమ్ నేనే కడుక్కుంటా. సో ఐ హ్యావ్ దట్. బట్ వేరే వాళ్ళు పోతుంటే ఐ నెవర్ డిడ్ దట్. ఓకే ఓకే. ఒక మనిషిలో ఇది ఉంటే నాకు అస్సలు నచ్చదు బై అనే ఆ క్వాలిటీ ఏంటి? అబద్ధం ఆడితే నచ్చదు. లాయల్ ఉండాలనిపిస్తుంది. జెన్యున్ పర్సన్స్ ఐ రియలీ లైక్. సో అది లేకపోతే ఐ వుడ్ డెఫినెట్లీ సే నో. అండ్ ఇట్లా చూపిస్తారు కదా, మేము తోపు, మా దగ్గర పైసలు ఉన్నాయని చెప్పి, అట్లాంటి వాళ్ళు నాకు నచ్చదు. ఓకే ఓకే, అర్థమైంది. ఆర్ యు అ గుడ్ లిసనర్ ఆర్ అ స్పీకర్? మాట్లాడటం ఇష్టమా, వినడం ఇష్టమా? ఐఎమ్ బోత్. వింటా కూడా, మాట్లాడుతూ కూడా. సో బోత్. ఇంట్లో బాగా వాగుడుకాయ అనిపించింది ఎవరు? బాగుతూనే ఉంటారు, ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. హర్యానా. జీవితంలో ఈ ఒక్క అవుట్ఫిట్ ఉంటే చాలు, నేను జీవితాంతం బతికేస్తాను అన్న ఆ ఒక్క అవుట్ఫిట్ ఏది? బిగ్ బాస్లోనా? ఎనీథింగ్, ఎప్పుడైనా అవుట్ఫిట్. ఒక అవుట్ఫిట్ ఆర్ డ్రెస్ ఆర్. నాకు షార్ట్స్ ఇంకా వెస్ట్ ఉంటే చాలు, బతికిపోతా. సో వన్ థింగ్ దట్ అనాయ్స్ యూ ఈజీలీ? షౌటింగ్. if someone shouts on me, I cannot take it. Yeah. And ఎవరైనా ఇట్లా అబద్ధం ఆడుతుంటారని తెలిసింది అనుకో తర్వాత, that annoys me so much. Okay. Yeah, I go far. Okay. So మీ రిలేషన్షిప్స్ అబద్ధం వల్లే బ్రేక్ అయ్యాయా పాస్ట్ లో? Yeah. Okay. ట్రస్ట్, లాయల్టీ వల్ల బ్రేక్ అయ్యాయి. What is your favorite food? పాస్తా. Hey. So house లో ఎప్పుడైనా దొరికిందా పాస్తా? Yes. Yeah. నా కోసం హారిక వైట్ సాస్ చేసింది. Wow. బికాస్ షీ ఆల్సో లైక్ వైట్ సాస్. నాకు కూడా వైట్ సాస్ చాలా ఇష్టం. సో మేము ఎప్పుడు మాట్లాడుకుంటుంటే, బయటికి వెళ్ళిన తర్వాత మన ప్లేస్ ఉంది కదా మా ఇంటికాడ, అక్కడ తినాలి వైట్ సాస్ అని చెప్పి. సో ఇంట్లో చేసింది వైట్ సాస్, దట్ వాస్
డామ్ యమీ యా. హౌస్ లోపల ఉన్నప్పుడు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. సో బయటకు వచ్చేసిన తర్వాత మనుషులందరూ మీ కంటెస్టెంట్స్ అందరూ దూరంగా ఉన్నారు. సో అరే వీళ్ళు గుర్తొస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు లేరే అన్న ఆ బాండ్ మిస్ అవుతున్నారా ఆర్ ఎలా ఉంది? హౌస్ ది ఎక్స్పీరియన్స్? యా ఆబ్వియస్లీ ఉంది ఆ కనెక్షన్. అండ్ ఫోన్స్లో కూడా మాట్లాడుకుంటున్నాం. మోనల్తో కాదు, అందరితో, మిగతా వాళ్ళతో కూడా. నేను చెప్పాను. ఓకే, మీతో వాళ్ళతోనా? ఎస్, ఐ హ్యావ్ అన్ కనెక్షన్ విత్ సోయల్. సో సోయల్ థింక్ టచ్ అవ్వలేదు, వీ డింట్ ఈవెన్ మీట్. ఓకే, సో వీఆర్ నాట్ ఇన్ టచ్ విత్ హిమ్. వచ్చిన తర్వాత ఒకసారి కూడా కలవలే సోహెల్తో? లేదు, ఓ కలవలేదు. ఓకే. అండ్ హారికతో మాట్లాడే విధానం అన్న వీ యూస్ టు హ్యావ్ గుడ్ టైమ్. సో హారికని కలవలేదు. ఐ మిస్ దట్ థింగ్స్. అండ్ ఇంకా గంగవ్వ అఖిలు అనేది ఆ రోజు ఇన్న తర్వాత తినలేదు. సో ఐ నీడ్ టు మీట్ హర్ టు. అండ్ దేవక్క, దివి వి కనెక్టెడ్ లిటిల్ బిట్, అంతే. ఇంకెవరు లేరు ఎక్కువ కనెక్షన్, అంత క్లోజ్గా ఎవరు లేరు. సో హౌస్ లో ఉన్నప్పుడు లాస్ వెగాస్ కి వెళ్దాం, ఇంట్లో కలుస్తాము, అందరికి వండి పెడతాము, ఇవన్నీ విన్నాం కదా. అంటే ఎవరి పేరెంట్స్ వచ్చినా మీరందరూ మా ఇంటికి రండి, వండి పెడతాము అని అందరు ప్లాన్ చేస్తారు. డెఫినెట్లీ ఇఫ్ దే కాల్ ఐమ్ గోనా గో, బట్ ఎవరు విలువలేదు ఇప్పుడు దాకా. ఐఎమ్ నాట్ ఇన్ ది గ్రూప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ గ్రూప్లో లేను నేను. అంటే కాంటాక్ట్స్ గ్రూప్, బిగ్ బాస్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ ఉంది. ఓకే, ఐ థింక్ సో. నేను లేను, బట్ ఐ థింక్ సో గ్రూప్ ఉంది. Yeah, they said group only. Oh. ఎందుకు? Why? What do you think? Why? What do you think? I don't know. Somewhere they did not get my number or what. Okay. Okay. So Big Boss తర్వాత where do you look yourself? అంటే లైక్ ఎలాంటి ఆపర్చునిటీస్ రావాలి ఆర్ ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? మూవీస్ వస్తున్నాయి. బట్ I want to look myself in this thing, TV shows. I want to మళ్ళీ రియాలిటీ షోస్, సంథింగ్ లైక్ దట్. మళ్ళీ నేను ఆడియన్స్తో టచ్లో ఉండాలంటే టీవీ షోసే చేయాలి. సో ఐ కెన్ సీ మై సెల్ఫ్ సో సూన్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ ఇట్స్ రియలీ గుడ్. టీవీ ఆర్ మూవీస్ అంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టఫ్ అది, బట్ టీవీ విత్ మూవీస్ నైస్. అంటే మీ మేనిఫెస్టేషన్ పవర్ చాలా బాగుంది. టాప్ 2లో ఉండాలనుకున్నా టాప్ 2లో ఉన్నారు. అలా ఏమనుకుంటే అది జరగాలి. అరే ఇంకోటి తెలుసు, నేను ఇప్పుడు ఇంకోటి చూసిన. నేను 16 కంటెస్టెంట్ నుంచి వెనకాల నుంచి చూస్తే టాప్ 2లో నుంచి వచ్చిన. అంటే 15th కంటెస్టెంట్ కదా నేను ఒక వీడియో చూసినమాట. దే షోడ్ మీ దట్ వెనకాల నుంచి ఈజ్ ది సెకండ్. సో మంది ముందు నుంచి ఇక్కడ సెకండ్ వచ్చింది. అండ్ బ్రోకెన్ హార్ట్ తో వెళ్ళారు అండ్ మళ్ళీ ఫుల్ హార్ట్ తోటి వచ్చారు. అది మీరు అనౌన్స్ చేయకముందే ఏమంటారు, ప్రోమో నుంచి చూసి జనాలు అబ్జర్వ్ చేసి దాన్ని కూడా మీమ్స్ చేసి పబ్లిష్ చేస్తారు. నేను వావ్ అనుకున్నా. అండ్ యూ ఆల్సో మెన్షన్డ్ ఇట్. నేను ఐఎమ్ లైక్ ఓకే, ఐ డోంట్ నో హ్యాపెండ్. అండ్ ఎంత ప్లానింగా మోనల్ చెప్పిందంట హార్ట్ అయ్యండి, హీ వన్ మెనీ హార్ట్స్ బయట కదా. సో హీ సేమ్ దట్ హీ వన్ మెనీ హార్ట్స్. వావ్, మోనల్ చెప్పిందంట మమ్మీకి. వావ్. సో మోనల్ అండ్ అఖిల్ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి? వాట్ ఈస్ యువర్? గుడ్ ఫ్రెండ్స్, అదే చెప్తున్నారు ఇప్పుడు కూడా, బెస్ట్ ఫ్రెండ్స్. యా. ఓకే. సో ఏమన్నా న్యూస్ ఉంటే ఎంత అడిగినా నేను అదే చెప్తా. న్యూస్ ఉంటే, గుడ్ న్యూస్ ఉంటే ప్లీజ్ మాకే ముందు చెప్పండి. తప్పకుండా. మీ ఒపీనియన్ లో మోస్ట్ షాకింగ్ ఎగ్జిట్ ఎవరిది? దేవక్క. సో ఫైనలిస్ట్ గా ఎంటర్ అవుతున్నాను అని, బిగ్ బాస్ లో టాప్ 5లో ఉంటాను అని ఏ వీక్ నుంచి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది? ముందు నుంచే ఉండేనా లేకపోతే? ముందు నుంచి అది ఉండే మైండ్లో, బట్ నేను ఎప్పుడు చెప్పకపోతుండే బయటికి. అండ్ ఉండాలని కోరుకోవడం ఇస్ అ వెరీ పాజిటివ్ థింగ్. నేను ఉండాలని ఎందుకు చెప్తా నేను? సో ముందు నుంచే ఉండే. కుమార్ సార్ వెళ్ళిపోతున్నప్పుడు మిమ్మల్ని కరివేపాకు అండము, ఆ తర్వాత మీరు అందుకే నేను ఇక్కడున్నా మీరు అక్కడున్నారు అని మీరు అండము. సో ద హోల్ ఎపిసోడ్ ఏం జరిగింది అక్కడ? ఎందుకంత కోపం వచ్చింది? ఫస్ట్ థింగ్, మోనల్ వాజ్ నాట్ దేర్. ఓకే, అదొకటి మైండ్లో తిరుగుతుండే, ఎట్లా ఎగ్జిట్ వెళ్ళిపోయిందా అని చెప్పి. కుమార్ సాయి నాతో మంచిగా ఉండే. కుమార్ సాయికి నా గేమ్ నచ్చింది, అక్కడ చెప్పాడు కూడా గేమ్ బాగుంది అది అని చెప్పి. కానీ మళ్ళీ కరేపాకుతో మేము పోలుస్తున్నాం, ఎందుకంటే తీసి పడేసి అని మాట్లాడితే ఐ లిటరల్లీ ఫెల్ట్, నేను ఇంత మంచి గేమ్ ఆడుతున్నాను నువ్వే అంటావు, మళ్ళీ నువ్వే తీసి పడేస్తున్నావు అంటావు. సో నాకు అనిపించింది దే కెన్ యూటిలైజ్ ఇన్ డిఫరెంట్ వే. ఎందుకంటే వేరే వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఎస్కే గారు అన్న దేవకి కొన్ని ఇట్లనే ప్రాపర్టీస్ ఇస్తే వాళ్ళు చాలా బాగా చెప్పి వెళ్ళారు, వీళ్ళు దీంతో కంపేర్ చేస్తున్న దీంతో అని చెప్పి. కుమార్ సాయి కెన్ సే, నేను అదే చెప్పిన, కరేపాకు అన్నప్పుడు కరేపాకు తింటే హెయిర్కి మంచిది, సో అలాంటి పర్సనాలిటీ అక్కిల్ది,
ఉంటే మంచిది, సంథింగ్ యూ కెన్ జస్ట్ సే ఇట్ ఇన్ అ పాజిటివ్ వే. అంటే నాకు ఎక్కడ అనిపించింది అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఒక పర్సన్ ఏదైనా అనిపోవచ్చా, ఒక పర్సన్ తిట్టేసి కూడా వెళ్ళిపోయి, ఇప్పుడు నేను కూడా బయటికి వెళ్తున్నాను సపోజ్ అంటే నేను అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అరే నువ్వు ఇదిరా అని చెప్పేసి వెళ్ళిపోతే దట్ ఈస్ గుడ్ క్యా అనిపించింది. ఎందుకంటే దట్స్ టోటలీ అంటే మనం వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని మాటలు అన్నీ వెళ్ళిపోతే అట్లా అనేస్తే మనం బాధపడమా అక్కడ. అంటే ఐ డూ యాక్సెప్ట్ ఒక పర్సన్ బయటకు వెళ్ళేటప్పుడు మనం మంచిగా మాట్లాడాలని చెప్పి, కానీ అట్లనే నువ్వెందుకు అనుకోవు, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అందరికి మంచిగా చెప్పి వెళ్ళాలని చెప్పి అట్లా తీసి పడేయడం నీకు ఇచ్చినది అని చెప్పి అక్కడ కొంచెం నాకు కూడా బాధ అనిపించింది. బట్ ఎనీవేస్ అగైన్ కుమార్ సార్ అండ్ ఐ రైట్ నౌ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. సారీ చెప్పుకున్నాం, ఆయన నాకు సారీ చెప్పిండు, నేను ఆయనకు సారీ చెప్పినాం. వెన్ రీయూనియన్ మళ్ళీ వచ్చారు కదా క్లాస్ దగ్గర, ఈ హగ్ మీ అండ్ ఈ సైడ్ ఐఎమ్ రియలీ సారీ అండ్ ఐ సైడ్ ఐఎమ్ టు సారీ. అయిపోయింది అది గేమ్లో కోపంలో అని. ఓకే, సో గేమ్లో జరిగిన గొడవలు గేమ్ వరకేనా? అంతే, గేమ్ వరకే, అక్కడ వరకే కదా, ఎందుకు హెడ్కి తీసుకోవడం. యా, సో మరి బయటకు వచ్చిన తర్వాత అభిజిత్ మాట్లాడా? ఐ లవ్ టు టాక్ టు హిమ్ అగైన్ సో బిజీగా ఉన్నట్టున్నాడు సార్, సో ఐ డెఫినెట్లీ టాక్ టు మై బ్రదర్. సో మళ్ళీ మాట్లాడు. సోహెల్ కొట్టేస్తున్న ఛాన్స్ నేను కొట్టేస్తుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వచ్చిందా? అస్సలు లేదు, అసలు ఆ రిగ్రెటే లేదు నాకు. వాడు తీసేసుకున్నాడు, సో ఇట్స్ హ్యాపెండ్ అండ్ నాకు టాప్ 2లో ఉండాలనిపించింది. ఇట్ హ్యాపెండ్. సెకండ్ రన్నర్ అప్ గా మీరు ఉండడము ఈజ్ ఇట్ జస్టిఫైడ్ ఇన్ యువర్ ఒపీనియన్? డెఫినెట్లీ ఐ థింక్ సో ఐ షుడ్ బి ఫస్ట్ ఆర్ సెకండ్. సో రెండిట్లో సెకండ్ వచ్చిందంటే నేను అదే గట్టిగా కోరుకున్నందుకు యూనివర్స్ అదే ఇచ్చింది అనిపించింది నాకు లిటరలీ. సో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా దట్ వోంట్ టర్న్ బ్యాక్, ఈ పొజిషన్స్ వోంట్ గో బ్యాక్. సో ఐ లీవ్ ఇట్, లెట్ హిమ్ విన్. ఎవరో ఒకరు గెలవాలి కదా, గెలిచిండు. బయటకు వచ్చిన తర్వాత అంటే లోపల ఏం జరుగుతుందో చాలా కొద్దిగానే తెలుస్తుంది ఆడియన్స్కి, కానీ లోపల ఉండే వాళ్ళకే మొత్తం తెలుస్తుంది. అభిజిత్ చాలా మందిని కించపరుస్తూ మాట్లాడేవాడు అని కుమార్ సాయి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సో హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్ కించపరుస్తూ మాట్లాడతారు? See, I can give you an example of my education only. He said that thing. So that was an example I can just say you. సో దాని తర్వాత నుంచి స్టాప్ టాకింగ్ టు మీ, ఐ స్టాప్ టాకింగ్ టు. ఇంకొక కంటెస్టెంట్ కూడా ఎప్పుడో చెప్పారు, అంటే ఆయన కూర్చొని నువ్వే రా బ్రో, నేను రాను నీ దగ్గరికి, నువ్వే రా అని అందరినీ ఆయన దగ్గరే పిలిచేవారు, కానీ ఆయన వెళ్ళి మాట్లాడేవారు కాదు. నాతో అయితే అది కాలేదు, బికాస్ ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్ పర్సన్. రా అంటే పోవడానికి ఐ వుడ్ ఆల్సో డెఫినెట్లీ డూ యూ కమ్ హియర్. ఓకే, సో నా సైడ్ నుంచి అది జరగలేదు. ఐ థింక్ సో వేరే వాళ్ళు చేసిండ్రేమో, మరి నేనైతే ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అకార్డింగ్ టు యూ, హూ ఇస్ ద హాటెస్ట్ కంటెస్టెంట్? హాటెస్ట్ కంటెస్టెంట్ బికాస్ శ్రీముఖి when she came inside she said most desirable. అప్పుడే అనిపించింది నాకు, ఓకే ఐఎమ్ ది పర్సన్. ఓకే, సో హోల్ బిగ్ బాస్ జర్నీలో which was the most annoying moment in the house? Nomination. Yeah. ఓకే, అలాంటి ప్రతి వీక్ అనాయింగ్ గానే ఉంటుంది కదా. అలా కాదు వన్ అంటే మీ జర్నీలో చాలా అబ్బా ఇట్లా చేయకుండా ఉండుంటే బాగుండేది, ఇలా జరగకుండా ఉండుంటే బాగుండేది అని. చెయ్యకుండా అయితే నేను ఎప్పుడు అనిపించలేదు మాట. నాకు బయటకు వచ్చిన తర్వాత అయ్యా నేను ఎందుకు చేసినా ఇదే అని చెప్పి అనిపించలేదు నాకు, బికాస్ నేను చేసిన దానికి నాకు అక్కడ దాకా ఫలితం వచ్చిన దాన్ని ఐ విల్ నెవర్ సే ఐ డిడ్ రాంగ్ థింగ్స్. యా, సో బయటకు వచ్చిన తర్వాత నేను విలన్ రోల్స్ ఎక్కువ ప్లే చేయాలని ఉంది అన్నారు. సో విలన్ క్యారెక్టర్స్ వస్తున్నాయా? ఎందుకు విలన్ రోల్సే ప్రిఫర్ చేస్తున్నారు? సి, విలన్ ఈజ్ యూనిక్, విలన్స్ ఆర్ రేర్, హీరోస్ ఆర్ ఎవ్రీవేర్. So so I would definitely go for villain characters and see, like I said, you TV shows కూడా నాకు చేయాలని ఉంది. సో ఎట్లా వస్తే అట్లా వెళ్ళిపోతున్నా ఫ్లోతో, నాకు అది కావాలి, బట్ దట్స్ అ గుడ్ థింగ్. ఇవి కూడా కోరుకుంటున్నా, సో లెట్స్ సీ ఏదైతే అది. ఓకే, మీ మేనిఫెస్టేషన్ పవర్ చాలా బాగుంటుంది కదా. సో ఏ హీరోకి ఆపోజిట్ విలన్ గా ప్లే చేస్తే చూసుకోవాలని ఉంది? నాకు జగపతి బాబు గారి సన్ గా చేయాలని ఉంది యాజ్ అ విలన్. ప్రకాష్ రాజ్ గారి సన్ గా, జగపతి బాబు గారి సన్ గా. ఐ వాంట్ సచ్ క్యారెక్టర్స్, someone in new entry coming and then revealing me, then అందరూ అఖిల్ is a villain in this thing అనడం. సో I want to see like that. ఫినాలే ఎపిసోడ్లో టాప్ 2 కంటెస్టెంట్ స్టేజ్ మీద ఉండగా ఎక్కువ ఎలివేషన్ సోహెల్కి వెళ్ళిపోయింది, మెహబూబ్కి వెళ్ళిపోయింది అని చాలా మంది ఫీల్ అవుతున్నారు. దాని గురించి మీరేమంటారు? నేను నా జోష్లో నేను ఉండే, అంటే నేను విన్ అయితే నా విన్ గాను అదే టెన్షన్ నాకు ఉండే. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు కూడా నాకు అస్సలు ఇది లేకుండే ఆ మూమెంట్లో. అండ్ లేటర్ ఆన్ వెన్ నా చిరంజీవి సార్ సెడ్ అబౌట్ మీ, ఐ ఫెల్ట్ సో గుడ్. ఇంకా నాకు వేరే వాళ్ళ గురించి అదే చెప్తున్నా కదా, ఐ మైండ్ మై ఓన్ బిజినెస్. సో వీళ్ళు ఏం చేస్తుండ్రు, వాళ్ళు ఏం చేస్తుండ్రు అని కనుక్కోకుండా ఐ జస్ట్ మైండ్ మై ఓన్ బిజినెస్. సో ఐ డోంట్ థింక్ సో ఎలివేషన్స్ అండ్ ఆల్
నాకు చిరంజీవి సార్ కూడా క్లియర్గా చెప్పారు, యూ వేర్ అట్రాక్టింగ్ పీపుల్, యూ టుక్ ది ఎలివేషన్ సంథింగ్ లైక్ దట్. అక్కడనే నాకు అనిపించింది, మంచిగా అనిపించింది నాకు, గుడ్ నైస్ అని చెప్పి. ఓకే, సో బయటకు వచ్చిన తర్వాత మోనల్ని కలిసారు అండ్ మోనల్తో మీ ఫ్రెండ్షిప్ ఫ్యూచర్ ఉంది. ఐ మీన్ యూ విల్ కంటిన్యూ యాజ్ ఫ్రెండ్స్. మరి సోహెల్ తోటి ఎలా అనిపిస్తుంది? ఇప్పటివరకు ఒకసారి కూడా కలవలేదు. కలుస్తాం, అదే కలవకపోతే మూతి పగిలిపోతుంది అంతే, అది ఈజీగా ఐల్ బ్రేక్ హిస్ లెగ్స్. అది బట్ బిజీగా ఉన్నాడు కదా వాళ్ళ చెల్లె పెళ్ళి, సో ఐ థింక్ బికాస్ ఆఫ్ దట్ థింగ్. సోహెల్ లాంటి ఫ్రెండ్స్ మీకు ఇంతకు ముందు లేరా? హీస్ ద ఫస్ట్ ఫ్రెండ్? No, I have my friends, that's the thing. My friends, there's Akhil who's in Canada. My friend, his name is also Akhil, who does this VFX and all akkada Hollywood lo నేర్చుకుంటున్నాడు. Okay. So he's in Canada, so he's also same this type of personality. మేము ఇట్లనే ఉంటాం. And there's Aishu, Bignya, Shravani, Puneet, Dinesh. They all are like that only, very possessive friends and good friends. So we know ఎవరైనా వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి వాడు మా గురించి చెప్పినా కూడా అవునా లైట్ తీసుకోపో ఇంకా పక్కకు అంటాం. సో ఆ ఛాన్స్ ఇయ్యం ఒకటికి మా దాంట్లో దూరే అంత. కొన్ని ప్రొనౌన్సియేషన్స్ మీవి డైలమాని జైలమా అనడం బై మిస్టేక్ అన్న, నేను అప్పుడు కూడా కరెక్ట్ చేసిన అదేలే జైలమా అనేసి నువ్వు డైలమా ఐ డూ దిస్ స్వైప్ అన్నారు. ఇంకొకటి కూడా అయింది. సో ఏ ఒక్క మాటన్నా పట్టుకుంటారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు. కానీ నిజంగా ఐ డోంట్ కేర్, బికాజ్ యు నో వాట్, మనుషులే తప్పులు చేస్తారు. మనం అన్నిట్లో పర్ఫెక్ట్ ఉండాలంటే కష్టం ఇంకా. సో ఈ అందరిని ఇంప్రెస్ చేయాలంటే లైఫ్లో కూడా కష్టం. ఈ 16 మంది నేను ఊకే చెప్తాను, ఈ 16 మందిని నేను ఇంప్రెస్ చేయడానికి రాలేదు ఇక్కడ. వీళ్ళని లైఫ్లో ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసుకుని పోతే మనం ఏమి ఉండం. ఇంకా మన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. నేను ఏదన్నా బయటకు నేను వర్డ్స్ అన్నా కదా, వాళ్ళు కూడా తప్పులు చేస్తారు, చాలామంది తప్పులు చేస్తారు. అది అన్నా అని చెప్పి వాళ్ళు పట్టుకుని ఉన్నారు. ఒకసారి నువ్వు ఇంట్లోకి వచ్చి మాట్లాడబిడ్డ తెలుస్తుంది నీకు. Thank you so much, Akhil. Thank you so much. Congratulations. Wish you all success, all the very best. Thank you so much. much. Thank you so much. Hi, this is Akhil Sathak. For more videos, please do subscribe IG Telugu. Hi, this is M. Monal Gajjar. For more videos, subscribe IG Telugu. Namaste people, what's up? So this is Alekia Harika. For more videos, do subscribe to IG Telugu. Please subscribe to IG Telugu. Subscribe to IG Telugu.